ఎస్ ఒక్క 5 minutes వీళ్ళు అవన్నీ చేద్దాం. నెక్స్ట్ టైం అన్వర్డ్స్ కొంచెం ప్లాన్ చేద్దాం. ఓకే, సేమ్ టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, మొదలెడదాం ఇంకా. సో ఫస్ట్ మీ క్వశ్చన్స్ ఏం వచ్చే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ డిజైన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడుంది? ఫస్ట్ నేను ఈజ్ డిఎస్ఏ కంపల్సరీ అన్నా గెట్ డిఎస్ఎన్ ప్యాకేజ్ ఫ్రెష్ విచ్ లాంగ్వేజ్ షుడ్ బి ప్రిఫర్. 6th క్వశ్చన్ ఉంది కదా, నేను ఆన్సర్ చేస్తాం ప్రతిదీ కూడా, కిందనే చూద్దాం. ఫస్ట్ థింగ్ అసలు డిఎస్ అంటే ఏంటి? సో మీకు ఏదైనా క్లారిటీ ఉందా, లేకపోతే అందరూ 40 lakhs అంటున్నారు, 80 lakhs అంటున్నారు, 1 crore అంటున్నారు, 2 crores అంటున్నారు వేసి నేర్చుకుంటున్నారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? జస్ట్ నాకు పింక్ చేసి చెప్పండి, ఏమైనా డిఎస్ అంటే ఏమైనా ఐడియా ఉంది నాకు క్లారిటీగా. మరి నేను డెఫినేషన్ అడగట్లేదు, క్లారిటీగా. ఫస్ట్ టిప్, నేను క్వశ్చన్స్ ఏమైతే అడుగుతున్నారో వాటి మీద మాత్రం డిస్కస్ చేసుకుందాం, మిగతా మరీ మాట్లాడుకుందాం. డిఎస్ఏ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడు, ఎందుకు, ఎలా యూజ్ చేస్తున్నది ఐడియా ఉందా? ఓకే, ఇంకేమైనా? ఓకే, నో ప్రాబ్లం. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి నీ కంటికి ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసే వర్క్ అనమాట. ఇప్పుడు మనం సిస్టమ్ ఉంది కదా, ఇది ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనమాట. ఇది క్లయింట్ అంటారు వీటిని. ఈ సిస్టమ్ ఏదైతే కంప్యూటర్ ఉందో అదంతా కూడా క్లయింట్ అంటారు. ఓకే, సో డిఎస్ అండ్ ఆల్గా ఎందుకు వస్తుందంటే, డిఎస్ అంటే ఇస్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్ అనమాట. అంటే ఒక డేటా దగ్గర ఉంటుంది. ఆ డేటాని ఎన్ని రకాలుగా మనం మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు అనే దానికి డిఎస్ అనేది ఉంటుంది. ఆల్గోరిథమ్స్ అంటే ఎంత తొందరగా మనకు ఆ రిజల్ట్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో సింపుల్గా నేను చూపిస్తాను మీకు, సో దట్ ఇంకా క్లారిటీ మీకు వస్తుంది. ఈరోజు మొత్తం మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, అసలు మనకు అవసరమా లేదా ఇంటర్నెట్. మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, షేరింగ్ చేద్దాం. ప్రకాష్ కనిపిస్తుంది కదా మా స్క్రీన్? ఓకే, సో నా ప్రాబ్లం. ఇప్పుడు google.com అని టైప్ చేసాం, ఇది వచ్చింది. ఇది మనకు ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఈ గూగుల్ అనేసి ఇక్కడ ఈ బార్ ఉంది కదా, గూగుల్ సెర్చ్ అని, ఐఎమ్ ఫీలింగ్ లక్ అనేసి, గూగుల్ ఆఫర్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాడు బిల్డ్ చేస్తాడు. కరెక్ట్? మొత్తం ప్రతిదీ నీ కంటికి కనిపించేది ప్రతిదీ కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాడు బిల్డ్ చేస్తాడు. ఇంత బాగుంది. సో నేను ఏమనుకుంటున్నాను, ఇప్పుడు ఒక దేవర మూవీ నేను బుక్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే పాఠం కొడతాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఒక సెకండ్, మిల్లీ సెకండ్స్లో ఇది ఓపెన్ అయిందా? ఈ ఓపెన్ అవ్వడానికి ఏదైతే ఉందో దీనికోసం ఆల్గోరిథమ్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఈ డేటా మొత్తం ఉంది కదా, దేవరా పార్ట్ 1 అనేసి, ఈ డేటా ప్లస్ దేవరా పార్ట్ 1, ఇది ఈ డేటా, తర్వాత ఈ ఫొటోస్, జాన్వీ కపూర్, ఎన్టీ రామారావు మొత్తం ఉన్నారు కదా, వీళ్ళంతా డేటా స్టోర్ చేయడానికి డిఎస్ అనేది యూజ్ చేస్తారు. అంటే డేటా స్ట్రక్చర్ అనమాట. డేటా స్టోర్ చేయడానికి ఇది, దాన్ని యాక్సెస్ చేయాలి, స్పీడ్గా యాక్సెస్ చేయాలి, విత్ ఇన్ సెకండ్స్లో నాకు కావాలి, మిల్లీ సెకండ్స్లో కావాలన్నప్పుడు ఆల్గోరిథమ్స్ అనేది యూజ్ చేస్తారు. ఇంతవరకు మీకు అర్థమైందా, లేకపోతే అర్థం కాలేదా, లేకపోతే డౌట్ ఉందా చెప్పండి. మీకు లైవ్లో చెప్తాను, నేను ఏదో నాకు నోటికి వచ్చింది నేను చెప్పను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్లో నేను పెట్టను అనమాట. మీకు క్రిస్టల్ క్లియర్గా ఇప్పుడు మీకు క్లియర్గా మీకు చెప్తా. ఇంతవరకు అర్థమైందా, అర్థం కాలేదు, అసలు డిఎస్ అండ్ ఆల్గో అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఈ డేటా ఉంది. సో ఈ డేటాను ఏం చేస్తాం, యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి విత్ ఇన్ ఒక 10 lines ఆఫ్ కోడ్లో మనం ఇది రాసేస్తాం. ఓకే, దీనికి డిఎస్ అండ్ ఆల్గో ఎందుకు అవసరం? నార్మల్గా అంటే ఒక 10 మంది, ఒక 100 మంది, ఒక 1000 మంది ఒకవేళ యూజ్ చేస్తే ఈ అప్లికేషన్ని అవసరం లేదనమాట. డిఎస్ అండ్ ఆల్గోతో సంబంధం లేదు, హ్యాపీగా మనం చేసుకోవచ్చు. కానీ ఒకవేళ 1,00,000 మంది, 2,00,000 మంది, 1,00,00,000 మంది, ఒక 100 కోట్ల మంది బుక్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, బుక్ మై షోలోకి వెళ్ళి చాలామంది వచ్చేస్తారు కదా, ఇలాంటప్పుడు డిఎస్ అండ్ ఆల్గో అనేది అవసరం అవుతుంది. ఓకే,
రియాలిటీ ఏంటి అంటే, ఇవన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలనమాట. బుక్ మై షో అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే. మన ఇండియాలో 80% సర్విస్ బేస్డ్ కంపెనీలుంటాయి. 20% మాత్రమే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలుంటాయి. అదెలా చెప్తున్నామంటే, ఈ బుక్ మై షోనే తీసుకో. బుక్ మై షో లాంటిది ఇప్పుడు మూవీ టికెట్ బుక్ చేయాలంటే ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మీరే చెప్పండి. బుక్ మై షో ఒకటుందా? ఇంకా తర్వాత ఏముంది? పేటీఎంది ఒకటుందా? ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. మీరే చెప్పండి. ఓకే. సో, మన కేటగరీ ఎలాంటి వాళ్ళంటే, ఫస్ట్ మీరు థింక్ చేసుకోండి. నా కాలేజ్ ఏంటి? నాకు ప్రీవియస్‌గా ఏమైనా గూగుల్ కంపెనీ లాంటి కంపెనీలొచ్చినాయా? మైక్రోసాఫ్ట్ వచ్చిందా? పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలొచ్చాయి నాకు. అలా వచ్చాయనుకోండి నువ్వు డీఎస్ఎన్ఎల్ కూడా నేర్చుకో. నాకెలాంటి కంపెనీస్ రాలేదు. మాది టైర్ 3, టైర్ 4 ఇంకా వరస్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్న కాలేజెస్ మావి అనుకుంటే మాత్రం నువ్వు డీఎస్ఎన్ఎల్ అనేది నేర్చుకో మాకు. ఎందుకంటే 99% మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో డీఎస్ఎన్ఎల్ అనేది ఎక్కడెక్కడో మనం యూజ్ చేయం. ఐ హోప్ అర్థమైందనుకోండి మీకు. డీఎస్ఎన్ఎల్‌గా ఎక్కడ కూడా మనం యూజ్ చేయం. సరేనా మరి డేటా స్ట్రక్చర్ డేటా అనేది మనం స్టోర్ చేయాలి కదా! ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి కదా! దీనికొకటి ఉండాలి కదా! ఏంటి ఉంటుందంటే అందులో ఉండేది ఏంటంటే ఆర్ఎస్. ఇదొక కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈజీగా అవ్వచ్చు. మీకు వేరేది ఏం అవసరం లేదు. నేనెందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చెప్తున్నాను కాబట్టి వినండి. ప్రాపర్‌గా వినండి. ఓకేనా? సో, ఎక్స్‌పీరియన్స్ లేకుండా నేను చెప్పట్లేదు. నోటికొచ్చి నేను చెప్పట్లేదు. మీకు జస్ట్ ఆర్ఎస్ మాత్రమే కావాలి. మీరు అరే నేర్చుకుంటే చాలు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారా? ఆర్ఎస్‌లో మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోండి. అంటే డేటాని యాడ్ చేయడం ఎలాగా? మోడిఫై చేయడం ఎలాగా? డిఫరెంట్ వేస్‌లో ఎట్లా మోడిఫై చేస్తారు? యాడ్ ఎలా చేస్తారు? ఇది నేర్చుకోండి ఆర్ఎస్‌లో. మీకు మీ కాలేజ్ చూసుకోండి. అవే చెప్తున్నాను కదా! మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. మీ కాలేజ్ ఎలాంటిది? టైర్ 1, టైర్ 2 ఉందనుకోండి. మీరు డైరెక్ట్‌గా డీఎస్ఎన్ఆర్‌లోకి వెళ్ళిపోండి. మీది టైర్ 3 ఉంది, టైర్ 4 ఉంది. మాకు కంపెనీస్ రావడమే చాలా కష్టంగా ఉంది. నేను చేయలేను అన్నప్పుడు మాత్రం డీఎస్ఎన్ఆర్ అనేది స్కిప్ చేయండి. రియల్ లైఫ్‌లో గానీ మీకెప్పుడు కూడా డీఎస్ఎన్ఆర్ అనేది యూజ్ కాదు. ఎందుకంటే మన ఇండియాలో 80% సర్వీస్ బేస్ కంపెనీలు ఉన్నాయి. మీకెప్పుడైనా మీరే చూడండి. ఇప్పుడు మీకు ఇన్ఫోసిస్ నుంచి కాల్ వస్తది, విప్రో నుంచి కాల్ వస్తది, కాల్ లెటర్స్ వస్తాయి, టీసీఎస్ నుంచి వస్తాయి గానీ, ఎప్పుడైనా గూగుల్ నుంచి గానీ, మైక్రోసాఫ్ట్ నుంచి గానీ, ఎప్పుడైనా మీకు కాల్స్ గానీ ఏమైనా వచ్చాయి ఎప్పుడైనా చూసారా అసలు? ఇన్ కేస్ మీరు ఒకవేళ అప్లై చేసినా కూడా మీకెప్పుడైనా షార్ట్ లిస్ట్ అయిందా మీ రెజ్యూమ్ అనేది? మీకే వదిలేస్తున్నా. నేనేం చెప్పట్లేదు. మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే అది జరగదు. అర్థమైందా? సో, ఇప్పుడు మీకు క్వెషన్ అయితే అర్థమైందనుకుంటా. సో, ఎవరైతే టాప్ 1 టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలాంటి కాలేజెస్ ఉన్నాయో ప్రాపర్‌గా మీరు చెక్ చేసుకోండి. ప్రీవియస్‌గా ఏవైనా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు మా కాలేజెస్‌కొచ్చినాయా? ఒకవేళ కాలేజ్‌కొచ్చినాయంటే మాత్రం మీరు డీఎస్ఎన్ఆర్ నేర్చుకోండి. నాకు రాలేదు. మా కాలేజెస్ అంత లేవు. అంత ఫెసిలిటీ ఇవ్వట్లేదు అనుకుంటే మాత్రం 80% ఉండేది 80% ఉండేది మన సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనమాట. వీటికి ట్రై చేయండి. ఒక 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంది. నేను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీనే కావాలనుకున్నప్పుడు అప్పుడు డీఎస్ఎన్ఆర్‌లో కొన్ని ఉంటాయన్నమాట. నేను అది కూడా చెప్తా. ఫర్దర్ క్లాస్‌లో అవి కూడా చెప్తా. అప్పుడు మీరు వెళ్ళండి. ఓకే. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏమంటే మీరు ఫస్ట్ కంపెనీలోకి ఎంటర్ అవ్వాలన్నమాట. మీకు 5,00,000 వస్తుందా? 50,00,000 వస్తుందా? ₹1,00,00,000 వస్తుందా? అనేది సెకండరీ విషయం. మీకు జాబ్ ఉండాలి ఫస్ట్. అది కాకుండా ప్రతివోడు డీఎస్ఏ అనుకుని మీరు డీఎస్ఏ గురించి ఎళ్ళుకుంటా పోతే ఎవ్వరికి కూడా మీకు జాబులు రావు. మీరు కాలేజ్ చేసుకొని 10 ఇయర్స్ అనుకో మీరు ఇలానే ఉండిపోతారు. అర్థమైందా? సో, ఇంటర్వ్యూస్‌లో కూడా అది జస్ట్ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం యూజ్ చేస్తారు గానీ, డే టు డే లైఫ్‌లో కూడా ఎక్కడ అన్నీ కూడా యూజ్ చేయరనమాట. ఓకే. ఫస్ట్ మీ టార్గెట్ ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం. తెచ్చుకున్న తర్వాత 2 ఇయర్స్ తర్వాత మీరు సెటిల్ అవుతారు కదా! అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరెళ్ళిపోండి. దాని ప్రాబ్లమ్ ఏం లేదు. ఐ హోప్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ అయితే వచ్చిందనుకుంటా. ఏమైనా ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఇంకేమన్నా కూడా అడగండి చెప్తా. ఎనీ డౌట్స్ ఎనీథింగ్. ఇప్పుడు నేను అడిగిన డౌట్ డిఎస్ అండ్ ఆల్గో అనేది అవసరమా లేదా అనే క్వెషన్‌కి నేను ఆన్సర్ చేశాను. 10 నిమిషాల వరకు ఆన్సర్ చేశాను. మీకు ఇది కరెక్టా? కాదా? నేను చెప్తున్నాను కదా! జావా గాని మీకు సరిగ్గా తెలియట్లేదు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు డీఎస్సీ ప్లస్ జావా అని అంటున్నారు కదా! మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరికైనా జావా ప్లస్ డీఎస్సీలో జాబ్ వచ్చినా నాకు చూపించండి.
ఈ మధ్యన కొంచెం మంది 30,00,000 సాలరీ విత్ జావా ప్లస్ డిఎస్ అని అంటున్నారు కదా! ఫస్ట్ అతనిలోకి లింక్డ్ఇన్‌లోకెళ్ళండి. లింక్డ్ఇన్‌లోకెళ్ళిన తర్వాత తన ప్రొఫైల్ చూడండి. తను ఏ కాలేజ్ నుంచి వచ్చాడు? ఏం చేశాడు? మొత్తం చూడండి. తను జాబ్ తెచ్చుకుంది బయటకొచ్చి తను జాబ్ తెచ్చుకోలేదు. కాలేజెస్ ప్లేస్‌మెంట్స్‌కొచ్చిన తర్వాత ఆ ప్రైవేట్ బేస్ కంపెనీలో వాళ్ళు క్రాక్ చేశారనమాట. అంతే. మన సిట్యుయేషన్ ఏంటి? మన ఆంధ్రప్రదేశ్‌లో మాక్సిమం ఎలా ఉంటాయంటే, మనకి కాలేజెస్ అన్నీ కూడా టైర్ 3, టైర్ 4 కిందకుంటాయన్నమాట. అలా ఉండేటప్పుడు మీకెలా వస్తాయి చెప్పండి జాబ్స్ అసలు? మనం చూసుకోవాలి కదా! ఫస్ట్ నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే హై గ్రేడ్స్ ఉండాలి. మినిమమ్ 80% ఉంటేనే నీకు ప్రైవేట్ బేస్ కంపెనీలో అలో ఉంది. ద సెకండ్ థింగ్ వచ్చేసి నీకు ఆటోమేటిక్‌గా కాలేజెస్ ఉంటేనే నీకు తీసుకుంటారు. థర్డ్ థింగ్ వచ్చేసి డీఎస్ఎన్ఆర్ నేర్చుకోవాలి. అవన్నీ అవసరమా చెప్పండి? ఓకే. ఇంకా సో, అన్న చెప్తుంది ఏంటంటే, మనకి ఫ్రెషర్ అంటే అయిపోవడానికి ఒక 2 ఇయర్స్ మనకి కాదు మర్చిపోయాను. అలా అని కాదు. అది రాంగ్. అది వేరే అది అన్నమాట. ఫస్ట్ నీ కాలేజె చూసుకో. నీ కాలేజ్ ఎలాంటిది ఫస్ట్ అర్థం చేసుకో. ఓకేనా? మీ కాలేజెస్‌లో ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నాయా? ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నాయంటే డీఎస్ఎన్ఆర్ నేర్చుకొని, బాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకొని, నువ్వు జాబ్ క్రాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఓకే. నాకు ఎలాంటి కాలేజెస్‌లో ఎలాంటి ప్లేస్‌మెంట్స్ రావట్లేదు. మా కాలేజ్ చాలా లోగా ఉంటుంది. తర్వాత నాకొచ్చేది 60 మార్కులు, 70 మార్కులు వస్తుందంటే వాళ్ళు తీసుకోరు. మినిమమ్ 80% ఉంటే మాత్రమే తీసుకుంటారు. అర్థమైందా? సో, ఇంకొకటి ఏమంటే నువ్వు డీఎస్ఎన్ఆర్‌లో నేను చాలా మంది చూస్తున్నాను కదా! నాకు 500 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను లీడ్ కోడ్‌లోన. 200 ప్రాబ్లమ్స్, 1000 ప్రాబ్లమ్స్ అంటే నీకెవ్వరు ఇవ్వరు. నీకు కావాల్సింది ఏంటంటే డీఎస్ఏ విత్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే డెవలప్‌మెంట్ అన్నమాట. అసలేనా? డీఎస్ఏ అనేది ఒక 40% ఉండాలి. 60% అనేది ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. అప్పుడు నువ్వు స్టాండ్ ఔట్ అవుతావన్నమాట. ఓకే. ఇతనికి ప్రాబ్లమ్ సాల్వింగ్ బాగా తెలుసు. డీఎస్ఏ బాగా తెలుసు. దాని తర్వాత డెవలప్‌మెంట్ కూడా చేశారు కాబట్టి నీకు ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. నువ్వు అది కాకుండా ఎప్పుడు డీఎస్ఏ నేను అన్ని చేశాను, ఇన్ని చేశాను, నేను 0.3%లో ఉన్నాను, నేను టాప్ 3% ఉన్నాను, టాప్ 10% ఉన్నాను అంటే నీకు ఎప్పటికి జాబ్ రాదు. ఐ హోప్ మీకు అర్థమైందనుకో డీఎస్ఏ గురించి ఈరోజైతే. సో, డీఎస్ఏ అనేది మర్చిపోండి. ఎందుకంటే నాకే డీఎస్ఏ రాదు కాబట్టి. నేనెలా తెచ్చుకుంటున్నాను ఇంత డబ్బు? ఇంత సాలరీ ఎలా వస్తున్నాయి నాకు? ఓకే. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వీటి జోలికెళ్ళలేదు కాబట్టి. అంతే. మరి వదిలేసేయి అంతే. వదిలేయి. నీ టైం వేస్ట్ చేసుకో మాకు. ఒకరు చెప్తారు ఒకరొచ్చేసి 80,00,000 అంటారు. ఇంకొకరు 40,00,000 అంటారు. ఇంకొకరు 70,00,000 అంటున్నారు. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికిప్పుడే మీరు లింక్డ్ఇన్‌కెళ్ళేసి వాళ్ళ ప్రొఫైల్ చూడండి. వాళ్ళు ఏ కాలేజ్ నుంచి వచ్చారో చూడండి. వాళ్ళు ఒకవేళ డిగ్రీ ఫెయిల్ అయ్యో, లేకపోతే ఎంసీఎల్ తీసుకునో, ఒక పాత ఏదో ఒక ఉంటది చూడండి. మారుమూల గ్రామంలో నుంచి మైక్రోసాఫ్ట్‌లో సెలెక్ట్ అయ్యాను, గూగుల్‌లో సెలెక్ట్ అయ్యాను అని చెప్పండి. నేను ఇప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతా. ఊరికే మీకు హైప్ ఇవ్వడానికి అంతే. డీఎస్సీ నేర్చుకుంటే మీకు 40,00,000 వస్తది. 80,00,000 వస్తది. రూ. 1,00,00,000 వస్తది. జాయిన్ అయిపోండి. కోర్సెస్ లాంచ్ చేస్తున్నా జాయిన్ అయిపోండి. ఇంతకు మించి రియాలిటీలో వచ్చేసి ఎక్కడ యూజ్ చేయరు. అంతే. ఇంకా ఎనీథింగ్? డీఎస్సీ ఏంటంటే నీకు ఆల్రెడీ చెప్పాను. ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత చూడండి. సో దట్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా అనమాట. డీఎస్సీ ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తారో మీకు క్లారిటీగా చెప్పా. ఓకే. అప్పటి వరకు క్వెషన్ అయితే అది అయిపోయింది. తర్వాత వాట్ ఆర్ ద ట్రెండింగ్ టెక్నికల్ స్కిల్స్ వీ హావ్ టు లెర్న్ హౌ టు గెట్ ప్లేస్డ్ యాస్ ఎ ఫ్రెషర్. ట్రెండింగ్ వచ్చేసి మనకు రెండే ఉంటాయి. 2 థింగ్స్ ఉంటాయి ఆల్వేస్. ఒకటి డెవలప్‌మెంట్. ఇవే ఉంటాయి. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డేకి ఇవే మిగులుతాయి అనమాట. అందులో వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ లేకపోతే ఏఎంఎల్. నీకు ఒకవేళ మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంది. నాకు చాలా పిచ్చి మ్యాథ్స్ అంటే చాలా పిచ్చి. నేను అక్కడ ఉంటాననుకుంటే మాత్రం మీరు జావా గానీ, డాట్ నెట్ గానీ, పైథాన్ గానీ, జావాస్క్రిప్ట్ గానీ ఇట్లా కోడింగ్ తీసుకొని మీరు ఇట్లా వెళ్ళిపోవచ్చు. లేదు నాకు నంబర్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఇట్లాంటివన్నీ ఇష్టం లేదు. నేను ఒక డేటా ఎక్కువ వస్తుంది కదా! డేటా నేను చేస్తాను. అంటే మేనేజ్ చేస్తాను. డేటా మేనేజ్ చేస్తాను. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు మాత్రం మీరు పైథాన్‌కెళ్ళిపోవచ్చనమాట. లైక్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఇలా డిఫరెంట్ దాంట్లో మీరెళ్ళొచ్చనమాట. లేదంటే మీరు కోడింగ్‌లో ఉండొచ్చు. మాక్సిమం ఇవి 2 మాత్రం మిగులుతాయి. ఈ టెస్టింగ్ టూల్స్ గానీ, ఈ సెలీనియం గానీ, ఓకే. ఇవన్నీ ఏవి కూడా మిగలవు. ఇవన్నీ కూడా ఉండవు. మీ అంతా కూడా టైం వేస్ట్ అనమాట. మిగిలేది ఇవి 2 మాత్రం మిగులుతాయి. ఓకే. సో, ఐ గాట్ ఇట్. ఇది క్వెషన్‌కైతే వచ్చింది. సో, ట్రెండింగ్ టెక్నికల్ స్కిల్స్ అనేది ఏముండవు. ఇప్పుడు నీకొక బిజినెస్ ఉంది. బిజినెస్‌లో వాడికి ఒక ప్రాజెక్ట్ నువ్వు బిల్డ్ చేసి ఇవ్వాలి.
సో, వానికి ఎప్పుడు కావాలంటే తొందరగా కావాలి. అంటే లైక్ 3 మంత్స్, 4 మంత్స్‌లో కూడా కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు జావా తీసుకున్నా, డాట్ నెట్ తీసుకున్నా, ఏ అప్లికేషన్ తీసుకున్నా చాలా టైం పడుతుందనమాట. సో, దాన్ని తక్కువ టైంలో ఫినిష్ చేసేది ఏమున్నాయంటే యాంగులర్ గాని, రియాక్ట్ గాని, వ్యూజేస్ గాని ఫర్ ఫ్రంట్ ఎండ్ సైడ్. బ్యాక్ ఎండ్ సైడ్ కావాలంటే నెక్స్ట్ జేఎస్ అని ఉంటది. ఫర్ బ్యాక్ ఎండ్ నేను పంపిస్తానన్నమాట. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ సైడ్, ఫ్రంట్ ఎండ్ సైడ్ వచ్చేసి యాంగులర్ ఆర్ రియాక్ట్, వ్యూజేస్. ఇక్కడ ఒక దగ్గర ఎక్కడ రాసుకోండి. ప్రెజెంట్ ఉండేది బ్యాక్ ఎండ్లో నెక్స్ట్ జేఎస్ ఉంది, తర్వాత ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి మనకి వ్యూజేస్ లేకపోతే రియాక్ట్ జేఎస్ అని టాప్లో ఉన్నాయి. అంటే నీకు తక్కువ టైంలో తక్కువ అమౌంట్తో నాకు ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా కూడా? ఫ్రంట్ ఎండ్లో దీనికి వెళ్తారు, బ్యాక్ ఎండ్లో వచ్చి నెక్స్ట్ జేఎస్కి వెళ్తారు. నాకు ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ కావాలి. సో నాకు ఎలా అంటారు, కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీలో ఐబీఎం ఉంది కదా, ఐబీఎంలో డేటాబేస్ ఉంటుంది. అలాంటి అప్లికేషన్స్ నేను బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం .NET ఇలా వెళ్తారనమాట. ఓకే, సో మీకు ఎప్పుడు కూడా మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఈజీగా మంచిగా డిమాండ్ ఉందో దాన్ని చూసుకొని బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ని బట్టి మనం తీసుకొచ్చాం. అవి ఏమనేది ఎప్పటికీ ఎవరికి తెలియదు, అది చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట, మీకే తెలుస్తుంది. సో అందుకని స్టార్టింగ్ ఏం చెప్తానంటే జావాస్క్రిప్ట్ ప్రాపర్గా నేర్చుకోండి, మీరు ఏమైనా నేర్చేసుకోవచ్చు అనమాట. చెప్తాను జావాస్క్రిప్ట్ నేర్చుకోండి. రియాక్ట్ అనేది విత్ ఇన్ 2 వీక్స్లో మీరు నేర్చుకోవచ్చు. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, కావాలంటే మీకు మన గురించి చెప్పేస్తాం, 1 వీక్లో చెప్పేస్తాం. రియాక్ట్ అంటే క్లారిటీగా, మళ్ళీ ఏదో హరిబరిగా చెప్పడం కాదు. సో రియాక్ట్ ఈజ్ నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ అనమాట. మీరు జావాస్క్రిప్ట్ ప్రాపర్గా నేర్చుకుంటే మీరు ఈజీగా రియాక్ట్ నేర్చుకోవచ్చు. సో ఎక్స్ప్రెస్ జేఎస్కి అడ్వాన్స్ వర్షన్ అనమాట నెక్స్ట్ జేఎస్ అనేది. ఓకే, సో ఆ క్వశ్చన్ కూడా మీకు అర్థమైంది అనుకుంటా. 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. క్రియేటింగ్ రెజ్యూమ్ ఫర్ ది స్క్రాచ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. మీకు ఒకసారి ఓపెన్ చేస్తాం. మొన్ననే ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం కదా సుప్రియాది. సో తనది వచ్చేసి ఇది ప్రీవియస్ది, తర్వాత మన ప్రాపర్ ఏటీఎస్ రెజ్యూమ్ అనమాట. ఓకే, సో మెయిన్గా ఏ కంపెనీ అయినా చూసేది ఏంటంటే వాళ్ళకి ఏమైతే కావాలో అది చూస్తారు. అంటే వాళ్ళ టెక్నాలజీస్ కావాల్సింది రియాక్ట్ జేఎస్, జావాస్క్రిప్ట్, CSS3. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ ఉందో దాని తగ్గట్టుగా మనం ఇక్కడ మాడిఫై చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ యాంగులర్ అడిగాను అనుకుంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, angular.js అని పెట్టుకుంటాం, యాంగులర్ అని పెట్టుకుంటాం. యాంగులర్ వచ్చేసి ప్రెసెంట్ 18 ఏమో ఉంది, యాంగులర్ 18 పెట్టుకుంటాం. జావాస్క్రిప్ట్, CSS3 ఈ విధంగా పెట్టుకుంటాం. ఇక్కడ HTML5 ఉంది కదా, HTML5 కావాలంటే HTML5 పెట్టుకుంటాం. అర్థమైందా? సో బేస్డ్ ఆన్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటాం. ఈ విధంగా ఏం చేసావు, ఎలా చేసావు, ప్రతిది కూడా నువ్వు మాడిఫై చేసుకుంటావు. ఇది ఎలా అయితే ఉందో అలానే చేయడం కాదు, మాడిఫై చేసుకుంటావు బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి. తర్వాత ఎక్కువ చూసేది ఏముంది, వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. నువ్వు ఏం చేసావు, ఏమైనా నువ్వు ఇంటర్న్షిప్ చేసావా, లేకపోతే ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేసావా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా వర్క్ చేసావా, ప్రతిది కూడా ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ ఏం చేయాలి, నేను చేశాను, నేను ఉన్నాను అనేది కాదు. నువ్వు ఏదైతే చేసావో పర్సంటేజ్ వైజ్ ఇవ్వాలన్నమాట. నేను అప్లికేషన్ డెవలప్ చేశాను, ఎవరు చేయలేదు, నేను చేశాను. ఎందుకంటే ఈ అప్లికేషన్ అనేది ఒక 15% ఇంక్రిమెంట్ ఇలా ఇంక్రీజ్ అయ్యింది, పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసింది, దీనికోసం నేను డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేశాను. ప్రతిది కూడా మనం రాయాలన్నమాట. సో దట్ వాడు HR తెలుస్తుంది అనమాట, అసలు ఏం చేశాడు తను, ఎలా ఉంది, ప్రతిది కూడా తెలుస్తుంది. సో ప్రతిదీ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత స్కిల్ సెట్ ఉంది కదా, ఇంకా నన్ను అడిగితే ఈ స్కిల్స్ని తీసుకొచ్చి పైన పెట్టండి డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ మనకు కనిపించాల్సింది స్కిల్ సెట్ అనమాట. ఇది చూస్తారు ఇలా చూడండి, మనం స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, ఎక్కడిక్కడ నస ఉండదు అనమాట. మనం ఏం చేస్తాడు, ఇది కావాలా, జాబ్ డిస్క్రిప్షన్ సెట్ అయినా లేదని చూసుకుంటాడు, అయిపోయింది. తర్వాత స్కిల్ సెట్ ఏముంది, ఇవి ఏవైతే ఉన్నాయో స్కిల్ సెట్ చూసుకుంటాడు. తర్వాత ఏముంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటాడు. తర్వాత ఎడ్యుకేషన్ ఏమైనా ఉందా, ఎడ్యుకేషన్ చూసుకుంటాడు. సింప్లెస్ట్ అంతే. దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ప్రాజెక్ట్ చూసుకుంటాడు. ఇంతే కావాలి, అంతే.
మీ నాన్న పేరు కానీ, మీ మమ్మీ పేరు కానీ, మీ తాత వాళ్ళు అసలు ఎవ్వరి పేర్లు మీకు అవసరం లేదు. ఓకేనా? సింప్లెస్ట్‌గా అంటే ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. అది గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఎవ్వరికైనా మీరు షార్టెస్ట్ అవుతుంది. నేను చెప్పినట్టు చేయండి. అయిపోద్ది. ఈ ప్రాజెక్ట్స్‌లో కూడా నువ్వు డెవలప్డ్ అంటే అయిపోయిందని చెప్పాలి. అంటే నువ్వు బిల్డ్ చేసావని చెప్పాలి. నేను చేస్తున్నాను, నేను ఉన్నాను అని చెప్పకూడదు. తర్వాత మీరు చేసిన అప్లికేషన్‌లో స్పెసిఫిక్ ఒక మోడల్ ఉంటదనమాట. అంటే లైక్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మీరు ఒక ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇక్కడ చూడండి బికమ్ ఏ సెల్లర్ అని ఉంది, కార్ట్ అని ఉంది కదా! ఇది ఒక మోడల్ అనమాట. స్పెసిఫిక్ మోడల్ ఇది. లేకపోతే లాగిన్ తీసుకుని ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ ఈ లాగిన్ ఉందా? ఇది ఒక మోడల్ అనమాట. ఈ మోడల్‌ని నువ్వు ఎలా చేసావు? ఇంకా స్పీడ్‌గా ఎలా చేసావు? ముందు ఇప్పుడు ఇది అనుకోండి. మామూలు నంబర్ టైప్ చేసామనుకోండి. రిక్వెస్ట్ ఓటీపీ చేయడానికి ఒక 1 మినిట్ టైం పట్టింది ముందు. నేను కొంచెం వేరియస్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఇది 1 మిల్లీ సెకండ్స్‌కి మారింది. నేను ఇలా చేశాను, అలా చేశానని నువ్వు ఎక్కువ చెప్పుకుంటావు అనమాట. నువ్వు చేసావని చెప్తావు, చేసుకున్నాను కదా చేసావు ఆల్రెడీ. ఓకే? ఆ విధంగా మీరు ప్రాజెక్ట్స్ అనేది ప్రాపర్‌గా మీరు బిల్డ్ చేయాలి. ఓకే? సో లాంగ్వేజెస్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రం పెట్టండి. నాకు తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, హిందీ వచ్చు ఏం పెట్టకండి. ఓన్లీ లాంగ్వేజెస్. సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఏదైనా చేసింటే కదా సర్టిఫికేషన్స్ యాడ్ చేయండి. దాట్స్ ఇట్. మోర్ దెన్ ఎనఫ్. దీనికి మించి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఏముండదు అవసరం లేదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటే రెజ్యూమ్. ఎనీ డౌట్స్ ఎనీథింగ్, లేకపోతే స్పీడ్గా వెళ్ళిపోతున్నానా చెప్పండి, కొంచెం స్లోగా చెప్తా. ఎనీ క్వశ్చన్స్? వాట్ అబౌట్ రియాక్ట్ చెప్పేసి మీ లైబ్రరీ? నేను ప్రతిదీ చెప్తా. ఓకే, నేను ఒకటి హాఫ్ నాలెడ్జ్ ఇవ్వలేను, ప్రతిదీ నేను చెప్తా. సిఎస్ఎస్కి ఎలా వాడాలి, కాంపోనెంట్స్ ఎలా దొరుకుతాయి, కోడ్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇక్కడ ఏటీఎస్ కోడ్ చెకింగ్ జాబ్ డిస్క్రిప్షన్తో చెక్ చేసుకుని దానికి బెస్ట్ వెబ్సైట్. ఒక వెబ్సైట్లు అవన్నీ స్కామ్లు, మీరు నమ్మకండి. మీరు కావాలంటే చెక్ చేసి చూడండి, వాడు ఖచ్చితంగా డబ్బులు అడుగుతున్నా లేదు మీరే చెక్ చేసి ఇప్పుడు చెప్పండి. ఏటీఎస్ స్కోర్ అంటాడు, వాడు వచ్చేసి 50% అంటాడు, లేకపోతే 60% వచ్చింది అంటాడు. మిగతా 100% రావాలంటే మీరు డబ్బులు పే చేయమని అడుగుతున్నాడు లేడు. సో చేసిన తర్వాత నీకేమైనా కొత్తగా ఇస్తున్నాడా? ఏం లేదు. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ చేసి ఆల్గోరిథం అది మ్యాచ్ చేసి నీకు కొత్తగా రెజ్యూమ్ ఇస్తుంది అంతే, అంతకుమించి ఏమి ఇవ్వదు. అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా. వాళ్ళకి ఎందుకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు నాకు అర్థం కాదు. ఓకే, ఇంకా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది అనుకుంటా. ఈజ్ ద నార్మల్ బేస్ డిగ్రీస్ ఎనఫ్ టు గెట్ ఎ జాబ్ ఎస్ ఎ ఫ్రెషర్? చెప్పాను కదా, నువ్వు బీఎస్సీ అయినా అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, నువ్వు డిగ్రీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నీకు సంబంధం లేదు. ఎక్కువ నీకు మెయింటైన్గా చూసేది, ఇప్పుడు నేను ఇందాక కూడా రెజ్యూమ్ పంపించి చూపించాను కదా, ఫస్ట్ చూసేది నువ్వు ఏంటి, నువ్వేం చేసావు అన్నట్టు. సెకండ్ నీకు చూసేది నీ స్కిల్ సెట్. థర్డ్ చూసేది ప్రాజెక్ట్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎడ్యుకేషన్ ఉందా? ఇవన్నీ దాటుకున్న తర్వాత ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ స్టార్టింగ్లో నాకు ఎడ్యుకేషన్ వచ్చింది, నాకు ఎడ్యుకేషన్లో 90% మార్క్స్ ఉన్నాయి, తర్వాత మా కాలేజ్ ఇలాంటిది, మా కాలేజ్ అలాంటిది అంటే ఎవరు నీకు జాబ్ ఇవ్వరు. ఎలాంటి కంపెనీ అయినా, ఎలాంటి కాలేజ్ అయినా కూడా నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటారు? మళ్ళీ కాలేజెస్ అంత మంచిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా. సో నీకు ఆ పొటెన్షియల్ ఉందా లేదా అని థింక్ చేసి వాళ్ళు తీసుకుంటారు అనమాట. గాట్ ఇట్? అర్థమైంది అనుకుంటా. ఓకే, మీరు ఎవరనేది ఏం అవసరం లేదు, ప్రాజెక్ట్ చేయండి, తర్వాత మంచి స్కిల్ సెట్ పెట్టుకొని ప్రాజెక్ట్ చేస్తే సరిపోతుంది. నేను చెప్తా ఫర్దర్, ఇంకా మంచిగా చెప్తా. సో హౌ టు అప్లై అండ్ సర్చ్ ఫర్ జాబ్స్ త్రూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. నన్ను చెప్పాను కదా, ఏంజల్ లిస్ట్ జాబ్స్ అని కొట్టండి. ఒక దగ్గర మీరు రాసుకోండి. ఆ ఏంజల్ లిస్ట్ వెల్ ఫౌండ్ లాగా మారిపోయింది అనమాట, నేమ్ మార్చాడు. ఓకే, దాని తర్వాత ఎవరు చెప్పింది ఒకటి చెప్తా, కట్ షార్ట్. ఇది ఇందులో ఉన్నంత దేంట్లో లేదు అసలు. చాలా చాలా బాగుంటాయి, ఫ్రెషర్స్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో ట్రై చేయండి. మీకు డైరెక్ట్గా హెచ్ఆర్ నుంచి మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తాయి. మీకు ఎటువంటి ఫేక్ ఉండదు, మీకు డబ్బులు అడగడం కానీ
ఇబ్బంది పెట్టడం ఏమి ఉండవన్నమాట. ఓకే. సో ప్రతిదీ ఇందులో దొరుకుతుంది. మీరు ఇక్కడ ట్రై చేయండి. ఓకే. సో స్కిల్ సెట్‌లో ట్రై చేయండి. మొత్తం అన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటది. ఇది మీరు యూట్యూబ్‌లో వెతికినా దొరకదు. ఏం చేసినా వెతికినా దొరకదనమాట. ఓకే. సో ఇదేమిటంటే మీకు ఇక్కడ పంపిస్తా చూడండి. కట్ షార్ట్. సో ఇది అయింది కదా. కట్ షార్ట్ తర్వాత ఏజిల్ ఫౌండ్. దీన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. మీరు చెయ్యండి. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి 2 వెబ్‌సైట్‌లు ఉన్నాయి కదా. ఫస్ట్ అప్లికేషన్‌కి వెళ్ళండి. అప్లికేషన్‌కి వెళ్ళిన తర్వాత ప్రాపర్‌గా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు, మీ కాలేజెస్ ఏంటి, ప్రతీది కూడా ప్రాపర్‌గా ఇస్తే చాలు. ఓకే. ఇక్కడ మీ రెజ్యూమ్ ఇచ్చేసి అన్నీ చేస్తే మీకు అయితే ప్రాపర్‌గా మీకైతే దొరుకుతాయి. ప్రతీది ఉంటుంది ఇక్కడ. ఇవి మీకు విషయం ఏంటంటే ప్రతీది కూడా ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎక్కడైనా చూడండి రిమోట్ ఓన్లీ ఉంది. సో బెంగుళూరు అర్బన్ రిమోట్ ఓన్లీ. మొత్తం మీరు ఎక్కడికైనా తీసుకోండి. కావాలంటే ఇది ఓపెన్ చేసి చూద్దాం. స్టార్టప్ కంపెనీ. సో యూనిటీ గేమ్ డెవలపర్ అని ఉంది కదా. ఏదైనా ఒకటి తీసుకుందాం. రియాక్ట్ నేటివ్ ఎక్స్పర్ట్ ఉంది చెన్నైలో. ఓకే. కిందకి వచ్చి రిమోట్ ఓన్లీ చూడండి ఇక్కడ. రిమోట్ ఓన్లీ. హైర్స్ రిమోట్లీ ఎవ్రీవేర్. ఓకే. ఎక్స్పీరియన్స్ ఎందుకు జస్ట్ 1+ ఇయర్స్ ఉంటే మనకు జాబ్ ఉంది. ఇంత క్లారిటీగా నేను చెప్తున్నాను కదా. జస్ట్ 1 ఇయర్స్ ఉంటే మీరు 1 ఇయర్ కూడా మీ రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఫ్రీలాన్సింగ్ చేశారని పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు అట్లీస్ట్ ఒక 6-7 ప్రాజెక్ట్స్ మీరు చేయాలి. చేసిన తర్వాత మాత్రమే మీరు పెట్టుకోవచ్చు. అర్థమైందా? నేనేదో ఫేక్ గిట్లా పెట్టేసుకున్నానంటే అవ్వదు. ఓకే. దాని తర్వాత మీకు ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ ప్రీవియస్‌గా నేను చెప్పాను. ఇంకొకసారి కూడా చెప్తాను. ఇక్కడ అనుష్ కుమార్ అని ఉంది కదా. ఇతన్ని క్లిక్ చేయండి. అనుష్ కుమార్ శ్రీనివాసులు ఉంది కదా. కాపీ చేయండి. కాపీ చేసేసి ఏం చేయాలప్పుడు లింక్డ్ఇన్‌లోకి వెళ్ళడం. నేను పేరు కొట్టండి. లింక్డ్ఇన్. ఇక్కడ వచ్చారా. ఓకే. సో తనకు డైరెక్ట్‌గా మీరు మెసేజ్ పెట్టండి. సో మెసేజ్ పెట్టేసి ఓకే. నేను ఇలా చేశాను. నాకు ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇలా చేయగలుగుతాను. ఇప్పుడు మీరు ఏదో స్టార్టప్ చేశారో దీనికి నేను ఇంకా హెల్ప్ చేయగలుగుతాను. ప్రతిదీ మీకు ఏమైతే ఉందో ప్రతిదీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలన్నమాట తనకి. అర్థమైందా? సో ఆ విధంగా అయితే మీకు జాబ్స్ అయితే రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. చూడండి మొత్తం ఆ కంపెనీ ఎవరున్నారు. అనీష్ కుమార్ ఉంది కదా. చూడండి మొత్తం చూడండి. అన్నీ ఉంటాయి. ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. అయిపోతుంది. ఓకే. గాట్ ఇట్. ఎనీ క్వశ్చన్స్ ఇప్పటి వరకు ఏమైనా స్పీడ్‌గా వెళ్ళిపోతున్నామా, అర్థం కాలేదో చెప్పండి. బ్రో ఇక్కడి నుంచి వస్తే బ్రో నేను ఇన్‌స్టాలో చేసిన ప్రాజెక్ట్ హోస్ట్ చేసి ఎలా చేస్తే బెటర్ అని చెప్పండి. ఇప్పుడు మీరున్నారు కదా. మీరు అప్లికేషన్ డిజైన్ చేశారు. మీ మమ్మీకి చూపించండి ఫస్ట్. తర్వాత మీ చెల్లికి చూపించండి. వాళ్ళకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే. సో వాళ్ళు చూపించిన తర్వాత చెప్తారు. మమ్మీ ఇట్లాంటి అప్లికేషన్ మా ఫ్రెండ్ చేశాడు. మీరు చేశారని చెప్పకండి. ఇది ఎలా ఉంది చూసి చెప్పమని చెప్తే వాళ్ళు చెప్పేస్తారు. అరే అస్సలు బాగాలేదురా, వరస్ట్‌గా ఉందన్నట్టు. దానికి తగ్గట్టుగా మీరు ఎలా చేస్తే బాగుంటుందో మీ మమ్మీని అడిగే తెలుసుకోండి. ఓకేనా. సిస్టర్స్ అడిగినా కూడా వాళ్ళు చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది కాబట్టి. ఓకే. సో లుక్ అండ్ ఫీల్ చాలా బాగుండాలి. ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ నేను చెప్తాను. మీరు మింత్రా అప్లికేషన్ చూసారా సెల్ ఫోన్లో. మింత్రాలోకి వెళ్ళిపోండి. ఇది ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది, చూడడానికి ఎంత బాగుంది అసలు. అదే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి. సేమ్ 2 ఒకటే కదా. చూడండి ఇది అంతగా అనిపించట్లేదు కదా. చూడగానే అనిపించట్లేదు కదా అసలు. అది ఒకసారి ఆన్లైన్ దీంట్లోకి వెళ్ళండి. చూడండి లుక్ అండ్ ఫీల్ కొంచెం ఎలా ఉంది. అది చూడడానికి ఇది ఎలా ఉంది. సేమ్ 2 ఒకటే కానీ ఇది ఎలా ఉంది. సో లుక్ అండ్ ఫీల్ కొంచెం బాగుంది కదా. ఇది చాలా బాగుంది. సేమ్ అదే విధంగా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ సెల్ ఫోన్లో ఓపెన్ చేసుకోండి. అదే మింత్రా అప్లికేషన్ సెల్ ఫోన్లో ఓపెన్ చేసుకొని మీరు ట్రై చేయండి. 2 ఎలా ఉన్నాయో ట్రై చేయండి. సో మీకు క్లియర్ కట్ ఐడియా మీకు దొరికిపోతుంది అనమాట.
ఓకే. సో మనకేంటంటే మన ఇంటర్వ్యూ మనం ఇంప్రెస్ చేయాలి. మీరు ఎలాంటి అప్లికేషన్ చేస్తారో దాని తగ్గట్టుగానే ఉంటుంది. ఓకే. సో ఇప్పటివరకు అర్థమైందా? ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సో మాక్సిమం అన్నీ అయిపోయినాయి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ యాజ్ ఎ ఫ్రెషర్. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంటర్వ్యూకి ఎప్పుడు ప్రిపేర్ అవ్వకండి. ఓకే. సో ఇంటర్వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఒక మనిషికి కన్వర్జేషన్ అనమాట. ఇప్పుడు నాకు ఏవైతే క్వెషన్స్ అడుగుతున్నారో, నాకు ఏవైతే ఇన్ఫర్మేషన్ తెలుసో నేను మీకు చెప్తున్నాను అనమాట. అదే ఇంటర్వ్యూ అంటే. ఇంటర్వ్యూయర్ అంటే అదే మొత్తం. సో ఇంటర్వ్యూ ఇలానే ఉంటుంది కాబట్టి మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోండి. అసలు వాట్ ఈస్ ఫంక్షన్స్ అంటే ఏంటి? నార్మల్ క్వెషన్స్ అనమాట. అంటే ఓప్స్ కాన్సెప్ట్స్‌లో ఏమొస్తాయి? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పాలిమార్ఫిజం అంటే ఏంటి? సో ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా యూజ్ చేస్తారు? ఓకే. సో ఈ ప్రాపర్‌గా ఇవి తెలుసుకుంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అంటే ప్రతిది కూడా కాన్సెప్ట్ నేర్చుకోండి అంతే. ఆ కాన్సెప్ట్ రియల్ వరల్డ్‌లో మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము? చేస్తే సరిపోదు. ఓకే. సరే ఈ క్వెషన్స్ 6 క్వెషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు అడగండి చెప్తాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి. నా 12th పాస్ అవుట్ 1 ఇయర్ గ్యాప్ తీసుకున్న అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అన్న. 12th పాస్ అవుట్ 1 ఇయర్ గ్యాప్ నాకు అర్థం కాలేదు. ఇంకోసారి చెప్పండి కరెక్ట్‌గా. గిటప్ క్రియేట్ చేసి ఎలా మెయింటైన్ చేయాలో చెప్పండి. సో గిటప్ అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు గిటప్ అంటే ఏంటి? గిటప్ అంటే ఏంటంటే ఏమీ లేదు. ఇప్పుడు మనకి మూవీస్ ఉన్నాయా? ఇప్పుడు ఉంది కదా! ఇప్పుడు మనకి మూవీ ఉంది. 'దేవర' మూవీ ఉంది. ఓకే. సో ఇదంతా కూడా ఏముంది? ఒక దగ్గర డేటా ఉంది ఇదంతా. ఓకే. నేను క్రియేట్ చేసుకున్నాను. ఒక దగ్గర డేటా మొత్తం క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా. నైట్ ఏమైనా జరిగిపోవచ్చు. ఇప్పుడు ఈ శుక్రవారం ఇది రిలీజ్ ఉంది. కానీ గురువారం రాత్రి ఏమైనా జరిగిపోవచ్చు అనమాట. సంథింగ్ క్రాష్ అయిపోయో, సంథింగ్ ఏదైనా ఒక ఉల్క వచ్చేసి మన భూమి మీద పడడమో, అది ఏమైనా జరగవచ్చు మనకు తెలీదు. ఇదంతా కూడా క్రాష్ అయిపోద్ది అనమాట. కంప్లీట్ క్రాష్ అయిపోద్ది. ఇది ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళంతా కూడా గొడవ పడతారు కదా! ఈ కోడ్ ఏదైతే ఉందో మనకు కనిపించే కోడ్ అంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారనమాట. ఆ స్టోర్ చేసే విధానాన్ని గిటబ్ అని అంటారు. అంటే సేఫ్‌గా ఇక్కడ పెట్టింటాను. ఇన్ కేసు ఎలాంటి ప్రాబ్లమ్ రాకపోతే నేనేం టచ్ చేయను. నేనేం అడగను. ఓకే. నాకేమైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకుంటే మాత్రం నేను అడుగుతాను. ఆ కోడ్ నేను తీసుకొచ్చుకుంటాను. అని ఒక స్టోర్ లాంటిదనమాట అంతే. నాకు ఇష్టం ఉంటే నేను తీసుకొచ్చుకుంటాను. లేకపోతే అలానే ఉంచుతా. ఒక లాకర్ లాగా అనుకోండి. ఓపెన్‌గా చెప్పాలంటే, సింపుల్‌గా చెప్పాలంటే ఒక లాకర్ లాగా అనమాట. దట్ ఈస్ కాల్డ్ గిటబ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా గిటబ్‌లోనే ఉంటుంది. ఇంకా కొత్తవి ఏమైనా వచ్చాయనుకోండి. కొత్త ట్రైలర్ వచ్చింది. అది అప్డేట్ చేయాలి కదా! గిటబ్‌లో నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఎనీ డౌట్? ఎనీథింగ్? క్లౌడ్ లాగా అనమాట అంతే. సో పైథాన్ ఆర్ జావా విచ్ ఈస్ బెస్ట్ అంటే చెప్తున్నాను కదా! కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పుడు చాలా సార్లు చెప్పాను. కాన్సెప్ట్ నేర్చుకోండి. జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, డాట్ నెట్ ప్రతీది కూడా ఒకటే. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ తెలుసు. ఇంగ్లీష్ రాదు మీకు అనుకోండి. అంటే నాకు జావా తెలుసు. మీకు జావా రాదని అర్థం. నాకు కొరియన్ తెలుసు అంటే డాట్ నెట్ నాకు తెలుసు. మీకు రాదు కాబట్టి మీకు రాదంతే. సో స్ట్రక్చర్ ఏమైనా డిఫరెంట్‌గా ఉంటుందంటే జస్ట్ సింటాక్స్ డిఫరెంట్‌గా ఉంటుంది అంతే. మిగతాది కంప్లీట్‌లీ సేమ్. జావా అంటే ఎక్కువ జాబ్స్ వస్తాయి అవన్నీ కాదు. మార్కెట్‌లో డిమాండ్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ డిమాండ్‌ని బట్టి మీకు జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఓకే. యాహ్! ఇంకా రెజ్యూమ్‌లో నో ఎక్స్‌పీరియన్స్ అన్నా ఇంటర్న్‌షిప్ ఏం లేవు. ఏం చేయాలి? చెప్పాను కదా! ప్రాజెక్ట్స్ నీకు కంటికి ఇప్పుడు ఏదైతే కనిపించి ఇప్పుడు మింత్రా చూపించాను. ఇది బిల్డ్ చేయండి. ఫ్లిప్‌కార్ట్ ఉంది. బిల్డ్ చేయండి. కార్ట్‌సాట్ ఇందాక చూపించాను. అది బిల్డ్ చేయండి. మీకు ఏదైతే కంటికి కనిపిస్తుందో అది బిల్డ్ చేయండి. తర్వాత ఒక మోడల్ తీసుకోండి. కార్ట్ మోడల్‌లో, లాగిన్ మోడల్‌లో, సైన్ అప్ మోడల్‌లో ఇవి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా! ఏ విధంగా చేస్తే ఇంకా స్పీడ్‌గా అవుతుంది అప్లికేషన్. గూగులింగ్ చేయండి. మీకు చాలా వరకు దొరుకుతాయి అన్నీ మొత్తం దొరుకుతాయి. సో కాన్సెప్ట్ నేర్చుకొని అవి ఇంప్లిమెంట్ చేయండి అయిపోతుంది. ఓకే. ఐ హోప్ మీకు ఆన్సర్ వచ్చిందనుకుంటా. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తే ఎలా హ్యాండిల్ చేయాలి? ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పే ప్రాజెక్ట్స్ రియల్ టైమ్‌లో ఏమైనా యూజ్ అవుతుంది? అసలు నీకు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పేది 2% కూడా మీకు యూజ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు కాపీ పేస్ట్ మాత్రమే చెప్తారనమాట. ఏదైతే రియల్ వరల్డ్‌లో మనం ఇట్లాంటి అప్లికేషన్ కావాలంటే ఎవరు చెప్పరు. సో అసలు మీరు వెళ్ళకండి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనేది దాని మీద జోలికెళ్ళకండి. ఎందుకంటే మీరు ఒకవేళ పెట్టి జాబ్‌లోకి వెళ్ళినా కూడా మీరు జాబ్ వర్క్ చేయలేరనమాట. ఓకే. సో అది కంప్లీట్‌లీ టైమ్ వేస్ట్ అనమాట. మీకు నిద్ర రాదు. ఏముండదనమాట. సో వెళ్ళకండి. అసలు వెళ్ళకండి. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి తొందరగా. లేదంటే ఒకసారి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చెప్తా. అసలు మనం ఎలా థింక్ చేయాలి ఏంటి అనేసి నేను చెప్తా.
కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? నేను ఏమనుకున్నానంటే, నేను 100 మందిని సెలెక్ట్ చేసుకుంటా. 100 మందికి వితిన్ 1 ఇయర్‌లో జాబ్స్ ప్రొవైడ్ చేయడం అనేది నా గోల్ అనమాట. మీరు చేస్తారో చేయరో నాకేం తెలీదు గానీ, సో, నాకు దట్ ఈస్ మై గోల్ అనమాట. ఎండ్ గోల్. సో, ఏదో కోర్సెస్ తీసుకోమన్నాను, తీసుకున్నారు. నేనేదో చెప్పేసాను, ఏదో రాసుకున్నారు, నేనెళ్ళిపోయాను. ఇది కాదు. ఈ 100 మంది ఎవరైతే ఉన్నారో నేను హ్యాండ్ హోల్డింగ్ అనమాట. కంప్లీట్ ఒక రియల్ టైమ్‌లో ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేస్తున్నారు, ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, జాబ్స్‌కొచ్చిన తర్వాత మనం ఇంటర్వ్యూస్‌కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, మేనేజర్‌తో ఎలా ఉండాలి, పక్కన కొలీగ్స్‌తో ఎలా ఉండాలి, జోక్స్ ఎప్పుడేయాలి, జోక్స్ ఎప్పుడు ఎయకూడదు, నీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఆఖరికి నువ్వు కొట్టుకునే సెంట్‌తో సహా నేను చెప్తా. ఓకే. సో దట్ మీకు సాఫ్ట్ స్కిల్స్ వస్తాయి. అలానే మీకు టెక్నికల్ స్కిల్స్ కూడా మీకు తెలుస్తాయన్నమాట. మీరు ఇంకోటి చెప్తున్నా మాట మాటికి, కోడింగ్ జావా కావాలా, జావా స్క్రిప్ట్ కావాలనేసి మైండ్‌లో తీసేయండి. కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకోండి. అది జస్ట్ సింటాక్స్ అంతే. మీరు బయట వెతికినా కూడా మీకు దొరుకుతుంది. ఓకే. సో ఇంకొకటి క్వెషన్ ఏమన్నారంటే చాలామంది నాకు క్వెషన్ అడిగింది చాట్ జీపీటీ యూజ్ చేసి మనం వర్క్ చేస్తామన్నట్టు. మీకు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు కదా! వాళ్ళ కింద కామెంట్‌లో అడగండి కావాలంటే. జాబ్ చేసిన వాళ్ళని అడగండి. జాబ్ చేయని వాళ్ళని కాదు. 99.9% ఏ కంపెనీలో కూడా మనం చాట్ జీపీటీ అనేది యూజ్ చేయం. గాట్ ఇట్. ఎందుకు యూజ్ చేయమంటే మీరు అర్థం చేసుకోండి. మీ మమ్మీ, తర్వాత మీ డ్యాడీ, మీ చెల్లెలు, అక్క, మన ఫ్యామిలీ ఏదైతే ఉందో, మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి చాట్ జీపీటీలో పెట్టుకుంటాం. నార్మల్‌గా మీకు క్వెషన్ ఏస్తాం. అలాంటిది వాడు కోట్లు, కోట్లు పెట్టి మొత్తం క్రోర్స్ వాడు ఇన్వెస్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకున్న తర్వాత, ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మనం కాపీ పేస్ట్ చేస్తే చాట్ జీపీటీలో ఊరుకుంటదా? సో, ఓనర్ ఎవడైతే ఉంటాడో తను ఊరుకుంటాడా చెప్పండి? ప్రతీది కూడా సెన్సిటివ్ డేటా ఉంటదనమాట. ఎవ్వరు కూడా బయట వాళ్ళకి తెలియకూడదు. మూడో పర్సన్ నేను ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నానో బయట వాళ్ళకి తెలియకూడదనమాట. సో, అలా ఉన్నదాన్ని నువ్వు చాట్ జీపీటీ యూజ్ చేసి ఏ జాబ్స్ ఉంటాయా? పోతాయా? అసలు జాబ్స్ ఉంటాయా? లేవంటే అవన్నీ కూడా ఫేక్. నమ్మకండి. నేను చెప్పానని కాదు. మీరు కూడా ఆలోచించండి. సో, నా డేటా, నా పర్సనల్ డేటా, మా ఇంట్లో ఉన్న డేటాని నేను ఆన్‌లైన్‌లో గాని నేను పెట్టగలనా? చెప్పండి. పెట్టలేరు కదా! అలానే ఎలాంటి కంపెనీ అయినా కూడా చాట్ జీపీటీ అనేది యూజ్ చేయదు. అంతే. ఇంకా ఎనీ క్వెషన్స్? ఎనీథింగ్? చెప్తున్నా కదా! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాట మాటికి చెప్తున్నా. కాన్సెప్ట్. వేరియబుల్ కాన్సెప్ట్ ఉంటది. నువ్వు జావాకెళ్ళినా కూడా పైథాన్ తీసుకుని, ఏది తీసుకున్నా అదే ఉంటది. అంతకు మించి ఏముండదు. నేను ప్రతీదీ చెప్తా. సెన్సార్ మరి ఇవన్నీ ఎలా ఉంటాయంటే నవ్వాలంతే. నవ్వితే అర్థమైపోతది. సో, అట్‌లీస్ట్ ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేకపోతే ఒక ఫ్రంట్ ఎండ్ సింపుల్ డిజైన్ చెప్దాం. సో, ఇంకెక్కువ బోరింగ్ ఉండదనమాట. మనోళ్ళే కదా ఇంకా సరిపోద్ది. చెప్పమంటారా? ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఎట్లా థింక్ చేయాలి? ఎట్లా రాయాలి? ఏం కథ అనేసి. నేనెలా థింక్ చేస్తాను. కమాన్ అట్‌లీస్ట్ చెప్పండి. ఇప్పుడు క్వెషన్స్ ఇంకా ఏమైనా ఉంటే అడుగుతారా? లేకపోతే స్టార్ట్ చేయమంటారా? నేను చెప్తున్నాను కదా! నాకు 100 మంది కావాలనమాట. 100 మందిని సెలెక్ట్ చేసుకుంటాను. అందరికైతే లేదు. టైమ్ పాస్ కానోళ్ళకైతే నేను చెప్పను. సో, ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, నా 7 ఇయర్స్ ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో నేనది చెప్తాననమాట వాళ్ళకి. కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్పేస్తా. ఎలా ఉండాలి? ఏం చేయాలి? ప్రతీది కూడా. సో, ఇంకా, ఇంకా తొందరగా. అడిగిన క్వెషన్స్ మాటికి అడగండి. అడగద్దండి అసలు. నేను ఆల్రెడీ కావాలంటే మీరు లైవ్‌లో వెళ్లి చూసుకోండి సరిపోద్ది. సో, నేను ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా! వెల్ ఫౌండ్. మీకు ఇది పింగ్ చేస్తాను కావాలంటే. వెల్ ఫౌండ్ తర్వాత మనకు చెప్పాను కదా! కట్ షార్ట్. ఈ 2 అప్లికేషన్స్‌లోనే మీకు మాక్సిమం దొరికిపోతాయి. డైరెక్ట్ మనకి హెచ్ఆర్ నుంచి మనకు మెయిల్ వస్తదనమాట. అంటే మెసేజెస్ గానీ, ఏది గానీ వచ్చేస్తది. ఇంకా? అయిపోయిందా? సో, ఒకసారి సింపుల్‌గా ఒక 8:56 అయింది కాబట్టి ఒక 20 మినిట్స్ ఒక చిన్న ఎగ్జామ్ పెడతా నేను. ఓకే. చిన్న ఎగ్జామ్ పెట్టి వాళ్ళ 100 మెంబర్స్ మాత్రమే తీసుకుంటా. అంతకు మించి నేను 1000 మందొద్దు, 2000 మందొద్దు, 10,000 మంది అస్సలొద్దు. దట్స్ మై ఫస్ట్ ఇంటెన్షన్ అయితే అదుంది. చూద్దాం. చెప్తున్నాను కదా! అసలు ఏఐ అనేది జస్ట్ ఒక ఫ్రెండ్ లాంటిదనమాట.
ఇప్పుడు రీసెంట్‌గా ఒక విజయ్‌ది ఒక మూవీ వచ్చింది కదా! సో, మామూలు విజయ్ బావుంటాడా? ఏఐ తీసుకున్న విజయ్ బావుంటాడా? మీకే వదిలేస్తున్నా. ఏఐ అంటే జస్ట్ మనకు హెల్ప్ చేస్తుంది అంతే. అది ఎంతవరకు? ఒక 50% వరకు. 100% కాదు కదా! ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా ఏమైనా? గోట్. సో, అలా ఉంటదనమాట. మీరు ఇంకోటేంటంటే ఎక్స్‌టర్నల్ థింక్ కోసం ఎక్కువ థింక్ చేయకండి. ఓకేనా? మీకు ఏదైతే నేను చెప్తున్నానో బ్లైండ్‌గా ఫాలో అవ్వండి. ఒక 3 మంత్స్ మీరు ఇప్పుడు చాలా వరకు కోర్సెస్ జాయిన్ అయిపోయారు. ఎక్కడెక్కడో ఏది పడితే చేశారు. ఒక్క మెంటర్ లేడు మీ దగ్గర. చెప్పడానికి ఎవరు లేరు. ఏదో కోర్సెస్ జాయిన్ అయ్యారు. నేర్చుకున్నారు. ఏదో వచ్చేసారు అంతే. అలా కాకుండా నేను ఏదైతే చెప్తున్నానో ఒక 2 మంత్స్ ఫాలో అవ్వండి. అప్పుడు నాది సెట్ కాలేదనుకోండి, అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్స్‌లో పచ్చి బూతులు మాట్లాడండి. ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్ అనమాట. ఓకే. సోది చెప్తున్నావు అన్నా కూడా పర్లేదు. ఓకే. బట్ రియల్ కంటెంట్ ఏదైతే నేను వర్క్ చేస్తానో అది మాత్రమే చెప్పగలను అంతే. సో, కెరీర్ గ్యాప్ గురించి చెప్పండి. సో, కెరీర్ గ్యాప్ అంటే ఏం లేదు. నీకెంత కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఫ్రీలాన్సింగ్ వర్క్ చెయ్యి. ప్రాజెక్ట్ బాగా బిల్డ్ చెయ్యి. స్కిల్స్ బాగా పెంచుకో. ఈ 3 థింగ్స్ చేసుకో. నిన్నెవరు కూడా ఆపలేరు. ఓకే. సో, కెరీర్ గ్యాప్ ఉంది అని నువ్వు ఎక్కువ థింక్ చేస్తే మైండ్ అనేది ప్రెషర్ ఎక్కువ అవుతది. నువ్వేం చేయలేవనమాట. ఎనర్జీ మొత్తం పోద్ది కదా! అది. ప్రాజెక్ట్స్ చెయ్యి. ఎందుకు రావు? కంటికి కనిపించేయి చెయ్యి. ఇంకా ఏమైనా ఉందా? లక్ష్మీనారాయణ వచ్చేసింది. ఇంకా నేను ఫ్రెషర్ ఎప్పుడు నేను ఆ కోర్స్ నుంచి స్టార్ట్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. నీకు ఎప్పుడైతే జాబ్ కావాలో అప్పుడు. నేను ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసాను కదా! నువ్వు ఫ్రెషర్ అవ్వచ్చు, నువ్వు 10థ్ క్లాస్ పాస్ అవ్వచ్చు, ఇంటర్ చేయొచ్చు, డిగ్రీ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు. సంబంధం లేదు. వాళ్ళు చూసేదంతా కూడా స్కిల్స్ అని చెప్పాను కదా! మీ స్కిల్స్, ప్రాజెక్ట్స్. నీకు 14 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు జాబ్ ఇస్తారు నీకు. ఓకే. ఇంకా క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంక లేవా? సో, లైక్ చేయండి. సో దట్ చాలా మందికి పుష్ చేస్తుంది అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంకా ఏమైనా కోర్సెస్ ఉంటా? ఇంకా. నేను జాబ్ చేస్తున్నాను. కింద పెట్టేసాననమాట ల్యాప్‌టాప్. నేను జాబే చేస్తాను ప్రెజెంట్. సో, ప్రెజెంట్ నేను టీమ్ లీడ్‌గా వర్క్ చేస్తున్నా. నా గురించి తెలియదు కదా మీకు చాలా మందికి కూడా. సో, నా పేరు శివ. నేను టీమ్ లీడ్‌గా వర్క్ చేస్తున్నా. గ్లోబల్ లాజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో హైదరాబాద్ లొకేషన్. అండ్ ప్రెజెంట్ ఒక స్టార్టప్ మీద వర్క్ చేస్తున్నా ఒక 2 ఇయర్స్ నుంచి. ఓకే. సో, ఇది నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇది. సో, నేను బేసికల్లీ ఇన్వెస్టర్, దెన్ ట్రేడర్ అనమాట. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నీ చెప్పాలనుకోవట్లేదు. సో, అది. మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? చెప్పాను కదా! డీఎస్ఏ విత్ జావా అనేది ఎప్పటికీ వద్దు. నువ్వు చూసుకో నీ కాలేజ్ వచ్చేసి టాప్ టైర్ 1, టైర్ 2 ఉంటే మాత్రం నువ్వు డీఎస్ఏ విత్ జావాకెళ్ళు, డాట్‌నెట్‌కెళ్ళు ఏం దానికైనా వెళ్ళు. నీ కాలేజెస్, నీ గ్రేడ్స్ మొత్తం 70% లోపల ఉంది అన్నప్పుడు మాత్రం నువ్వు చేసినా కూడా నువ్వు టైం వేస్ట్ అయిపోద్ది అంతే. సో, లింక్డ్ఇన్‌లో బెంగుళూరు ఉంటే అక్కడ అనుకున్నా లేదు 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ చెప్పానన్నమాట. ఇంకా అవ్వలేదు ఇంకా. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ విచ్ ఈజ్ ఈజీ అండ్ బెస్ట్ అన్న. సో, బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్ మోస్ట్‌లీ ఫ్రంట్ ఎండ్ అంటే ఈజీగా ఉంటది. సో, బ్యాక్ ఎండ్ ఏంటంటే లాజిక్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఫ్రంట్ ఎండ్ అంతా మొత్తం డిజైన్ ఉంటది. నీ కంటికి కనిపించేది ఏదైతే డిజైన్ చేస్తావు ప్రాపర్‌గా దానికోసమే ఫ్రంట్ ఎండ్ అయితే చేసుకో. సారీ. ఇప్పుడు నువ్వు సర్వీస్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళినా కూడా నీకు చాలా టెక్నాలజీస్ తెలుస్తాయన్నమాట. ఓకే. సో, నువ్వు దాంట్లో వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు జాబ్ కావాలి నీకు ఫస్ట్. నువ్వు డీఎస్ఏ నేర్చుకుంటా, ఇంకా జావా నేర్చుకుంటా, జావాస్క్రిప్ట్ నేర్చుకుంటా అంటే ప్రతిసారి కోర్సెస్ జాయిన్ అవుతూ నీ టైం వేస్ట్ చేయడం కాదు. ఓకే. సో, నీకు ఇన్ఫోసిస్ నుంచి కాల్స్ వస్తున్నాయా? టీసీఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయా? లేకపోతే గూగుల్ నుంచి కాల్స్ వస్తున్నాయా? మీకు నేనే క్వెషన్ ఏసుకుంటున్నా. మీకు మీరే క్వెషన్ ఏసుకోండి ఫస్ట్. మీకే తెలిసిపోద్ది. ఓకే. సో, మీరు పడకండి. నాకు 40 లక్షలు వస్తున్నాయి సాలరీ. నేను అలా 40 లక్షలు సంపాదించాలనుకునేది మూర్ఖత్వం అవుద్ది. నీ పొటెన్షియల్ ఏంటో నీకే తెలియాలన్నమాట. పక్కన వాడికి కాదన్నమాట. ఓకే. సో, ఇప్పుడు 40 లక్షలు వస్తుందంటే దానికి తగ్గట్టుగా వర్క్ ఉంటది. దానికి తగ్గట్టుగా స్ట్రెస్ ఉంటది. దానికి తగ్గట్టుగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా? చేయలేవు. అదే డీఎస్ఏ 4 నేర్చుకుని 40 లక్షలు చేసిన వాళ్ళున్నారు. 80 లక్షలు చేసిన వాళ్ళున్నారు. వాళ్ళ ప్రొఫైల్‌లోకెళ్ళి చూడండి. వాళ్ళు ఏ కాలేజ్‌లో నుంచి వచ్చారు? వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి? ఎందుకంటే వాళ్ళు ట్రిపుల్ ఐటీ, డైఎం ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కాబట్టి వాళ్ళకొస్తాయి. అంతే. మనమంతా కూడా పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట. మనం రిచ్ ఫ్యామిలీస్ కాదు మనం. సో, మన ఫస్ట్ టార్గెట్ ఏంటి? మనం జాబ్ తెచ్చుకోవాలి అంతే.
ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుకోకుండా మనం ఎప్పుడైతే జాబ్ తెచ్చుకొని ముందుకెళ్తామో నీకు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. సో, మేనేజర్ పరిచయం అవుతాడు. అందరూ పరిచయం అవుతారు కాబట్టి మీరు ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. నేను డీఎస్ఏ చేశాను. నేను చేసుకుంటూ కూర్చొని ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకొని లీడ్ కూడా నాకు టాప్ 1%, టాప్ 2% అవన్నీ పని చేయవనమాట. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? సో, ఇంకా వాట్స్ మోటివేటివ్, క్రియేటివిటీ. సో, మొత్తానికైతే నేను చూసాను కొంతమందిని. కొంతమంది చూస్తే వాళ్ళు ఇంకా అంతే. వాళ్ళకి తెలియని లాంగ్వేజెస్ కూడా నాకు తెలుసు అనేసి ఓన్లీ థియరీ చెప్పుకుంటూ పోతున్నారనమాట. ఇది ఇలా వస్తుంది, ఇది అలా వస్తుంది అన్నట్టు. థియరీ, స్టోరీలన్నీ పనికిరావు ఇక్కడ. నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో అది ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చెయ్యి. వాళ్ళకి చొప్పించు. నేను ఈ ప్రాజెక్ట్ చేశానురా బాబు. నాకు ఇది సిట్యుయేషన్. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి తెలుస్తుంది. సో, నేను స్టోరీ చెప్తా. నేను అన్ని కాకమ్మ, గువ్వమ్మ కథలు అవన్నీ చెప్పుకుంటూ కూర్చున్నావనుకో, నీకెప్పుడు జాబ్ వస్తది? నువ్వు అదే స్టోరీ చెప్పావనుకో, నువ్వు ఇంటర్వ్యూ‌లోకెళ్ళిన తర్వాత నీకు జాబ్ ఇస్తాడు వాడు. అది కాదు. నీకిప్పుడు కంటికి కనిపిస్తుంది అప్లికేషన్. అది బిల్డ్ చెయ్యి. సేమ్ ఇప్పుడు నేను చెప్తున్నా, మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి చెప్తున్నా. మీరేం చేస్తారంటే ఏ ట్రైనర్‌కెళ్ళినా కూడా ఫస్ట్ 2-3 డేస్ డబ్బులివ్వకండి. ఎవరికైనా కూడా. ఫస్ట్ మీరు అడగండి. నాకు తెలిసిన ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ బిల్డ్ చేసి ఇస్తారా మీరు? వాడు మీరు అప్లికేషన్ ప్రపంచంలో ఏ అప్లికేషన్ వాడు బిల్డ్ చేసిస్తాడంటే వాడు జెన్యూను. వాడికి నచ్చింది నేను ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ క్లోన్ చేసుకుంటాను. అమెజాన్ క్లోన్ చేసుకొని మీకు చూపిస్తాను. వాట్ ఇట్లా వస్తుంది అనుకునేవాడు ఫేకు. ఎందుకంటే వానికి ఇన్ఫర్మేషన్ అంతే తెలుసు కాబట్టి. వానికి టెక్నాలజీస్ అంతే తెలుసు కాబట్టి. అర్థమైందా? అది మీరు ఎక్కడి నుంచి అయినా అవ్వచ్చు. ఓకే. సో, కింద కామెంట్స్‌లో మీరే పెట్టండి. సరే అన్న నువ్వు కోర్స్ చెప్తున్నావు కదా! నువ్వు గ్రేట్, నువ్వు తురుము. నువ్వు 50,00,000 వచ్చింది. నీకు 1,00,00,000 రూపాయలు వచ్చింది అంటున్నావు కదా! ఓకే. పర్లేదు. నేను ఒక అప్లికేషన్ చెప్తా. సింపుల్ అప్లికేషన్ ఇవ్వండి. పెద్ద అప్లికేషన్ కూడా వద్దు. ఇలాంటి అప్లికేషన్ నా ముందే నువ్వు క్రియేట్ చేసి ఇస్తావా? లేకపోతే ఇదే ట్రైనింగ్ ఇస్తావా? నువ్వు 50,000 అడిగిస్తా నీకు 1,00,00,000 రూపాయలు అదే 1,00,00,000 రూపాయలు వద్దులే. 50,000 అడిగినా నేను ఇస్తాను. 1,00,000 రూపాయలు అడిగినా నేను ఇస్తా. నువ్వు చేయగలుగుతావా? సో, ఈ ఛాలెంజ్‌కి ఎప్పుడైతే తను ఓకే యాక్సెప్ట్ చేస్తాడో మీరు జాయిన్ అయిపోండి. నాకు తెలిసి 99.9% ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనోళ్ళు బయట ఉండేది స్కామర్స్ ఉన్నారనమాట. అది. సో, ఇంతకు మించి సోది ఎక్కువ చెప్పను. సో, నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే చెప్పండి. మీకోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంతే. ఒక రైట్ గైడెన్స్ ఇవ్వాలి. ఏదైతే కావాలో అది మాత్రం రియాలిటీ చెప్పాలనమాట. స్టోరీలు వద్దు. రియాలిటీ అనేది ఇంపార్టెంట్. అందుకే మన ఇండియాలో బాబాలుగా అది సైంటిస్టుల కన్నా బాబాలు ఎక్కువ ఉన్నారనమాట. ఈ మధ్య స్కామర్స్ ఎక్కువైపోయారు. సో, ఆయన మొబైల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి డిమాండ్ ఉంటుందా అన్న? ఇప్పుడు నువ్వు మొబైల్ ప్రతిసారి చూస్తున్నావు కదా! కొత్త మొబైల్‌లో అప్లికేషన్ వస్తూనే ఉంది కదా! నువ్వు రియాక్ట్ జావాస్క్రిప్ట్ ప్రాపర్‌గా నేర్చుకో. సో, ఎప్పుడైతే నువ్వు జావాస్క్రిప్ట్ ప్రాపర్‌గా నేర్చుకుంటావో, రియాక్ట్ ప్రాపర్‌గా నేర్చుకుంటావు. జావాస్క్రిప్ట్, దెన్ రియాక్ట్, దాని తర్వాత రియాక్ట్ నేటివ్. సో, రియాక్ట్ నేటివ్ ఈజ్ నథింగ్ బట్ మొబైల్ అప్లికేషన్స్ అనేది నువ్వు బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తదనమాట. ఓకే. ఎందుకబ్బా డీఎస్ఏలు? ఎందుకు చెప్పు? మనం పెద్ద చదువులు చదవలేదు కదా! మనకు తెలిసిందల్లా జస్ట్ 35 మార్క్స్ అనమాట మనం. మనమంతా కేటగిరీ అనమాట. అంతకు మించి మనకి 100కి 100 వచ్చే క్యాండిడేట్లు మనం కాదు. అలా వచ్చుంటే నేను మీ దగ్గర కూర్చొని మాట్లాడేవాడిని అయితే కాదు. ఓ చిన్న ఎగ్జామ్. అది పెద్ద ఎగ్జామ్ కాదు కానీ ఒక 100 మంది అంతే. అంతకు మించి ఎక్కువ మందిని తీసుకోను నేను. లిమిటెడ్ పీపుల్ నాకు చాలు. ఇంకా ఏమైనా అన్న స్ట్రెస్ నిజంగా ఎక్కువ ఉంటదా సాఫ్ట్‌వేర్‌లో? సో, నీకోటి చెప్తున్నా. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడనుకో. నువ్వు ఒకడున్నావు. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు. నీకు 10,000 ఇస్తారు. ఒక 5 ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నావు పర్ డేకి అనుకుంటే నీకు 60,000-70,000 ఇస్తారు. నువ్వు ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా నువ్వు చేయగలుగుతావు. లేదంటే ఒక 20 ప్రాబ్లమ్ చేయగలుగుతావు. నువ్వు థింక్ చేయగలుగుతావు. అట్‌లీస్ట్ ఒక రోజుకి 20, 30 ఎవరు చేయలేరనుకో అది వేరే విషయం. నేను మామూలుగా క్యాజువల్‌గా చెప్తున్నా. ఒక 15 ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను అనుకో. వానికి 1,00,000 నుంచి 1,20,000 ఉంటుంది. అంతకు మించి నువ్వు ఏమి ఇచ్చినా కూడా ప్రాజెక్ట్‌లో ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా నువ్వు చేయగలుగుతావు అంటే వాడిని సీనియర్ సాఫ్ట్‌వేర్ అంటారు. తర్వాత సాఫ్ట్‌వేర్ లీడ్ అంటారనమాట. ఓకే. అయితే నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నావో అంత డబ్బు పెరుగుతుంది. అంతే. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే. సో, ఇందులో కష్టం ఉంటుందంటే నీకు డబ్బులు ఎందుకు ఇస్తారు? నువ్వు తెలివి ఉపయోగించి నువ్వు చేస్తే ఆటోమేటికల్లీ ఈజీగానే ఉంటుంది. ఓకే. సో, మరి ఇంటర్వ్యూస్‌కెళ్తే డీఎస్సీనే అడుగుతున్నారు బ్రో. కొంచెం హైప్ పెరిగింది కంపేర్ టు బిఫోర్. ఇప్పుడు డీసీఎస్సీ అడుగుతున్నారు. ఓకే. నైస్. నేను ఒక 400-500 ఆల్మోస్ట్ మధ్యలో ఉంటాయి. ఓకే. నేను అన్ని రౌండ్స్ ఇచ్చాను కదా! ఎక్కడ కూడా
సో, ఎట్లా చెప్పాలి ఇంకా మీకు? ఎట్లా ఆన్సర్ నాకు అర్థం కావడం లేదు గానీ, ఒక క్వెషన్ కూడా డీఎస్ఏ గురించి నాకు రాలేదు. ఒక్క క్వెషన్ కూడా. ఇంతవరకు నా లైఫ్‌లో ఒక క్వెషన్ కూడా నాకు డీఎస్ఏ మీద నాకు రాలేదు. అంతే. సో, వాళ్ళు అడిగేది ఏంటంటే, అరేస్ గురించి అడుగుతారు. అరేస్‌లో స్లైస్ అంటే ఏంటి? స్ప్లైస్ అంటే ఏంటి? ఇవెందుకు యూజ్ చేస్తారు? డేటాని ఎట్లా మోడిఫై చేస్తారు? ఎట్లా కరెక్ట్ చేస్తారు? ఎట్లా డిలీట్ చేస్తారు? సో, కంప్లీట్‌గా మీకు అరేస్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి గానీ, వేరే దాని మీద ఉండవు. ఓకే. యాప్టిట్యూడ్ అంటే మనకు చాలా ఉన్నాయి. బయట ఉన్నాయి గదా! కోడ్ ఫర్ గీక్స్ ఉన్నాయి గదా! అవి గీక్ ఫర్ గీక్స్ సంథింగ్ ఉంది కదా! అది ఫాలో అవ్వండి. చెప్తున్నా కదా! మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి అప్లై చేస్తుంటే మాత్రం డీఎస్ఏ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు, సర్వీస్ బేస్డ్ కంపెనీలు అంటే మాత్రం డీఎస్ఏ ఎవరు అడగరు. అంతే. హాయ్ మణికంఠ. హాయ్. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా? అడిగిన క్వెషన్స్ అడగకండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతది. టైం వేస్ట్ అవుతదన్నమాట. ఎంబీఏ చేస్తే 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఏం చేయాలి సార్? ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి బెస్ట్? ఏం లేదండి మీరు జస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. సో, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిన తర్వాత స్కిల్ సెట్ చెప్పాను కదా! స్కిల్ సెట్, ప్రాజెక్ట్స్ ఆటోమేటిక్‌గా మీరు హైర్ అవుతారు. ఓకే. దానికి మించిన పెద్దదేం లేదు. ప్రాజెక్ట్స్ చేయండి అంతే. అంటే వెబ్ డిజైన్‌లో డీఎస్ఏ ఉండదా? ఉండదు. చెప్తున్నా కదా! డీఎస్ఏ ఉండదు. డీఎస్ఏ ఉండదు. సో, మీకు మాటకి అడుగుతున్నా కదా! ఫ్రీలాన్సింగ్ వర్క్. మీరే చెప్పండి. మీకు ఒక వర్క్ నేను ఇస్తాననుకోండి. మీరు చేయగలుగుతారా? సో, నేను ఎట్లా నమ్ముతా మిమ్మల్ని చెప్పండి. మీరు నా సబ్‌స్క్రైబర్ కాబట్టి, ఒక తమ్ముడు ఇలా ఉంటది కాబట్టి నేను ఇవ్వగలననమాట. ఒక యూఎస్, యూఏకే క్లయింట్ ఎలా ఇస్తారు? మీ పోర్ట్‌ఫోలియో చూసే ఇస్తారనమాట. మినిమమ్ మీరొక 7-8 ప్రాజెక్ట్స్ చేస్తే మీకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఇస్తారు. అలా కాకుండా నేను డైరెక్ట్‌గా రెజ్యూమ్ పంపిస్తాను. నాకు ఎటువంటి రిప్లై రాదంటే ఎప్పటికి రాదు. అది రాదనమాట అసలు. ఓకే. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. ఇంకెలాంటి చేయాలి ఏంటనేది మొత్తం చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా క్వెషన్స్ 36 మంది ఉన్నారు. 23 వచ్చింది. మొత్తం లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్‌గా ఉంటది. సో, ఆఫీస్ వర్క్ అయిపోగానే మిమ్మల్ని మీట్ అవుదామని ఇలా ఉన్నాను. నేను చెప్తున్నా కదా! ఎలా బ్రో ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలంటే మీకెప్పుడైనా అడిగేదంతా మీరు ఫ్రంట్ ఎండ్‌కి వెళ్తున్నారా? బ్యాక్ ఎండ్‌కి వెళ్తున్నారా? ఫ్రంట్ ఎండ్ అడిగేది మొత్తం కూడా అరేస్ గురించి గానీ, ఆబ్జెక్ట్స్ గురించి గానీ, ఈ డేటా గురించి మాత్రం అడుగుతారు గానీ, వాట్ ఈస్ లింక్డ్ లిస్ట్? వాట్ ఈస్ ట్రీస్? వాట్ ఈస్ గ్రాఫ్స్? మీరెప్పుడైనా అడిగారా అనేది? మీకు క్వెషన్ ఏసుకుంటున్నా. మీకే వదిలేస్తున్నా. మీరే థింక్ చేసి చెప్పండి నాకు. ఓకే. ఆఫ్టర్ ఎమ్ షాల్ యూ గో ఫర్ నెక్స్ట్ అండ్ టీఎస్ అన్నా. టీఎస్ అంటే ఏంటి? టైప్ స్క్రిప్ట్ చెప్తున్నారా? ఏంటంటే జావా స్క్రిప్ట్ అనేది లేదనమాట. ఉన్న విషయం చెప్పాలంటే. నేను వర్క్ చేస్తున్నంత కూడా టైప్ స్క్రిప్ట్‌తోనే వర్క్ చేస్తున్నా. ఓకే. చెప్తున్నా కదా! మీరు ఫస్ట్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు నాకు ఎన్ని తెలుసా టెక్నాలజీస్? ఇన్ని తెలుసు. రఫ్‌లీ. 50 తెలుసు నాకు. 50. ఓకే. సో, నేను ఓన్లీ జావా స్క్రిప్ట్ ఒకటి నేర్చుకుంటా. నాకు జాబ్ కావాలంటే ఎవరివ్వరు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ క్లయింట్‌ని బట్టి మనం ఫాస్ట్‌గా అప్డేట్ అవ్వాలి. నేను ప్రతీదీ చెప్తాను. ఒక్కరోజు చెప్తే మీకు హెడ్ పోతుంది కాబట్టి అన్నీ చెప్పట్లేదు. ప్రతీదీ చెప్తా నేను. వితిన్ 2 వీక్స్‌లో మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. వితిన్ 2 వీక్స్‌లో. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో, నేను ఎలా నేర్చుకుంటానో, డిస్ట్రాక్షన్స్ లేకుండా నెగెటివ్ నాకు కూడా థాట్స్ వస్తాయి. నేను మనిషినే కాబట్టి నాకు నెగెటివ్ థాట్స్ వస్తాయి. మనకు అవసరమా ఇది? మన వల్ల అవుతుందన్నట్టు. నేను దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేసి ఒక టెక్నాలజీని ఎట్లా నేర్చుకుంటా నేను. మార్కెట్‌లో ఎంతమంది ఉన్నా కూడా 1,00,000 మందికి ఇంటర్వ్యూలు పెట్టిన తర్వాత నేను ఒక్కడినే ఎట్లా స్టాండర్డ్ అవుతాను? నాకెలా జాబ్ వస్తుంది? నా వెనకాల ఎలా పడతారు? రిక్రూటర్స్ అందరూ నా వెనకాల ఎలా పడతారు? నేను పడట్లేదు. వాళ్ళు నా వెనకాల ఎలా పడుతున్నారు? ఓకే. సో, నేనేం థియరీ చెప్పట్లేదు. ప్రతిది మీకు ఆల్రెడీ లైవ్‌లోనే చూపించాను. ఇప్పుడు చూపించమని ఇప్పుడు చూపిస్తా. ఓకే. సో, అది. సో, సంథింగ్ డిఫరెంట్‌గా ఉంటది. థింక్ లైక్ ఎ డెవలపర్. నాట్ ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. థింక్ లైక్ ఎ డెవలపర్.
సో, ఇంకేమైనా ఉన్నాయా? యూఎక్స్ డిజైన్ కోసం యూఐ డెవలపర్ కెరీర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. నాకు జాబ్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది? యూఐ, యూఎక్స్ అనేది వెళ్ళకండి. నా స్ట్రాంగ్ సజెషన్ అనమాట. అసలు వెళ్ళకండి, జోలికెళ్ళకండి. ఎందుకంటున్నానో చెప్పండి. ఇప్పుడు మా టీమ్ ఉంది. నేను పీడబ్ల్యూఎస్‌లో వర్క్ చేశాను, డిలైట్‌లో వర్క్ చేశాను, ఐబీఎంలో వర్క్ చేశాను. చాలా క్లయింట్స్‌లో నేను వర్క్ చేశాను. 70 మందున్నా, 100 మందున్నా, 200 మందున్నా, 300 మందున్నా, ఒక్కరి నుంచి ఇద్దరు మాత్రమే యూఐ, యూఎక్స్ డిజైనర్ మాత్రం ఉంటారు. అప్పుడు మీరే థింక్ చేయండి. 100 డెవలపర్ జాబ్స్ ఉన్నప్పుడు ఒకరు ఇద్దరికి యూఐ, యూఎక్స్ డిజైనర్స్ ఉంటే మీకు జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అది ఇంకోటి చెప్పాలంటే అమ్మాయిలకు సెట్ అవుద్ది. యూఎక్స్ డిజైనర్ అంటే వాళ్ళకి కొంచెం సెన్స్ ఉంటది కదా! ఎక్కువ డిజైన్స్ ఇవన్నీ ఎక్కువ సెన్స్ ఉంటది కాబట్టి దాని జోలికైతే మీరు వెళ్ళకండి. సో, లేడీస్‌కి సెట్ అవుద్ది. నా సజెషన్ అంతే. మీకు ఇష్టమైతే వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి నేను చెప్తున్నా. మన ఫ్రంట్ ఎండ్‌లో HTML, జావాస్క్రిప్ట్ ఉంటాయి. వి హావ్ మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి కదా! మరి అన్నీ పక్కన నేర్చుకోవాలా? నేను చెప్తున్నా. కోడ్ సింటాక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడం ట్రై చేయకండి. వేరియబుల్స్ అంటే కాన్స్టెంట్, నేమ్ ఈక్వల్ టు కొటేషన్స్, ఓకే. మై నేమ్. అగైన్ మరి కాన్స్టెంట్, ఫాదర్ నేమ్ ఈక్వల్ టు మీరు ఎప్పుడైతే మీరు మెమరైజ్ చేసుకుంటారు కదా! అంటే లైక్ ఎలా చెప్పాలి? థింక్ చేస్తూ ఉంటారు కదా! అది రాదు. అదేదో గూగుల్‌లో జస్ట్ వేరియబుల్స్ అంటే మీకు కోడ్ వస్తది కదా! కాన్సెప్ట్ నేర్చుకో. వేరియబుల్స్ ఎట్లా క్రియేట్ చేసుకుంటావు? ఎట్లా మాడిఫై చేస్తావు? ఎట్లా డిలీట్ చేస్తావు? దీనికి ఎలాంటి కోడ్ యూజ్ చేస్తాం? ఇది నేర్చుకో అంతే చాలు. నేను ప్రతీదీ నేర్చుకుంటా, ట్యాగ్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటా అంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఓకే. ట్యాగ్స్ మర్చిపో. నీకు ట్యాగ్స్ అనేవి లేవు. అంతే. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్ అంతే. నన్ను అడిగితే ఫ్రంట్ ఎండ్ అయితే ఈజీగా ఉంటది కంపేర్ విత్ బ్యాక్ ఎండ్. మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి కదా! అదే మల్టిపుల్ ట్యాగ్స్ చెప్పాను కదా! ఎక్కువ థింక్ చేయండి. జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకో అంతే. ఎప్పుడు ఎక్కడ ఏది యూజ్ చేస్తారో తెలుసుకుంటే చాలు. అంటే హైరింగ్ తగ్గుతుంది. అసలు హైరింగ్ అనేది ఎప్పుడు తగ్గదు. ఓకే. అర్థం చేసుకోండి. హైరింగ్ అనేది తగ్గదు. మీరు హ్యాపీగా ఎక్స్‌టర్నల్ థింగ్స్ మీరు మర్చిపోండి. రిజిస్టర్ ఉంది. మాకు జాబ్‌లు వస్తున్నాయి, పోతున్నాయి ఇవన్నీ మనం మర్చిపోకండి. మర్చిపోండి అసలు ఫస్ట్. మీకు కావాల్సింది ఏంటి? మీకు ఇంటర్నల్‌గా మీకు జాబ్ కావాలి. మీ మెయిన్ టార్గెట్ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత ముందు వరకు నాకు జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ కావాలి. ఏ కంపెనీస్ ఉన్నాయి? ఏ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి? ఏ మిడ్ లెవెల్ కంపెనీస్ ఉన్నాయి? ఎక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది? వెతకండి, తిరగండి. తిరిగితే నీకు జాబ్ వస్తది. ఇంట్లో కూర్చొని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్స్ చూసుకుంటూ కూర్చుంటానంటే మాత్రం నీకు జాబ్‌లు ఎప్పుడు రావు. ఎన్ని వెతుక్కుంటే జాబ్ రాదు. నువ్వు వెళ్ళాలి. అట్‌లీస్ట్ నువ్వు బయటికెళ్ళి ట్రై చేయాలి. స్వెట్టింగ్ రాని కొంచెం. నేను ఏసీలో ఉంటానంటే రాదు. అలాంటి వాళ్ళు అందుకే నేను ఎందుకు 100 మందిని సెలెక్ట్ చేసుకుంటానంటే ఇందుకోసమే. సో, పోయేవాడు పోతూనే ఉంటాడు. సో, కష్టపడినవాడు ఎవరైతే ఉంటాడో వాడు మాత్రం మిగిలిపోతాడు ఇక్కడ. సో, ఇంకా థాంక్స్ వేణు. సబ్‌స్క్రైబర్స్ లైక్ థాంక్స్ అలాట్. దేనికైనా ఫండమెంటల్స్ అదే చెప్తున్నా కదా! నువ్వు ఎలాంటి సీనియర్ డెవలపర్ దగ్గరికైనా వెళ్ళు, నువ్వు టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఎవరి దగ్గరికైనా వెళ్ళు. వాళ్ళు ఫస్ట్ అడిగేది వాట్ ఈస్ వేరియబుల్స్ అని అడుగుతారు. వాట్ ఈస్ ఫంక్షన్స్ అని అడుగుతారు గానీ, నువ్వు ఫంక్షన్‌లో ఇది ఇలా చేసావా? లేకపోతే అది ఎలా చేసావు అని అడగరు. దీంట్లో కూడా స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ బిగినర్ లెవెల్ అడుగుతారు. తర్వాత మిడ్ లెవెల్ అడుగుతారు. తర్వాత అడ్వాన్స్ లెవెల్‌కెళ్తారు. ఇలా స్టెప్ ఇలా వెళ్తారు కానీ స్ట్రెయిట్‌గా అలా వెళ్ళరన్నమాట. టైప్ స్క్రిప్ట్ అంటే ఏం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. జావా స్క్రిప్ట్‌కి అడ్వాన్స్ వెర్షన్ అన్నమాట. సేమ్ కోడ్ సింటాక్స్ మొత్తం అలానే ఉంటది. కాకపోతే ఎక్కువ టైప్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. దీన్ని మర్చిపోండి. టైప్ స్క్రిప్ట్ అనేది లేదనుకోండి మరి మీరు థింక్ ఎక్కువ చేస్తారు. మర్చిపోండి. జావా స్క్రిప్ట్ నేర్చుకోండి అంతే చాలు. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సూపర్బ్. ఇంకా నా చాలా థాంక్స్ అండి. ముందుకొచ్చే సొంత వాళ్ళు కూడా మనకు బాబోయ్! పెద్ద తెస్తారు. థాంక్స్ లాట్. చెప్తున్నాను కదా! సో, నా ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో నేను నేర్చుకుందే మీకు చెప్తున్నాను. మెయిన్ ఆర్ పైథాన్ స్టాక్ విచ్ ఈస్ బెస్ట్ అను. నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది కాదు. ఇప్పుడు నాకు తెలుసు మీరందరూ కోర్స్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యేసొచ్చారు. మీరెట్లా కంప్లీట్ చేస్తారో నేను చెప్పమంటారా? నిజాలు మాట్లాడుకుందాం. అబద్ధాలు కూడా వద్దు. ఓకే. మీరు వాళ్ళు ఇచ్చిన టాస్క్‌లు కంప్లీట్ చేయలేక, వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాక, యూట్యూబ్‌లోకెళ్ళి ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేస్తారో, ఆ కోడ్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఓకే. సో, కాపీ పేస్ట్ చేసి అది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. అది ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ వచ్చేసి అందులో ఎంతమందికి మీకు జాబ్ వచ్చిందో కూడా మీరే తెలుసుకోండి.
అంటే మీకు 2000 మంది, 3000 మంది ట్రైన్ చేస్తే వాళ్ళకొచ్చేది 5 మంది నుంచి 10 మందికి జాబ్‌లొస్తే, వాళ్ళు దాన్ని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టుకొని వాళ్ళు చెప్తున్నారు, చేస్తున్నారు అంతే. దాని నుంచి ఒక 100 మందొస్తారండి. సో, రియాలిటీ ఏంటంటే నువ్వెక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంక్లూడ్ నా దగ్గర కూడా. ఓకే. ఫ్యూచర్‌లో నేను పెట్టినా కూడా నా దగ్గర అవసరం లేదు. నీకేముంది నీ కాన్సెప్ట్. నువ్వు వేరియబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నావు? ఫంక్షన్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నావు? హెచ్ఓసి అంటే ఏంటి? కాల్ బ్యాక్స్ అంటే ఏంటి? ప్రామిసెస్ అంటే ఏంటి? ఇవి మెయిన్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నారు? నువ్వు గూగుల్ చేసినా నేర్చుకో, ఎక్కడైనా నేర్చుకో. అయిపోద్ది. అంతే. ఇంతకు మించి నీకు వద్దు. అంతకు మించి ఎక్కువ టెన్షన్ వద్దు అంతే. చెప్తున్నాను కదా! మీరు ఇంకా కొన్ని చెప్పకూడదు గానీ 1.5 లాక్ ఉందన్నమాట. 1.5 లాక్ ఒకటుంది. ఒకటి 3.5 లక్షలు ఉంది. ఒకటొచ్చేసి 30,000 ఉంది. ఇంకోటి 40,000 ఉంది. వాళ్ళకి మెంటర్స్ ఉండరు. నాకు ప్రాబ్లమ్ వచ్చింది భయ్యా, నాకు ఇది అర్థం కావడం లేదంటే, వాడికి ఇప్పుడు మనం తెలుగు వాళ్ళంటే మనకు తెలుగు ఎక్కువ తెలుసు కాబట్టి మనం మాట్లాడగలుగుతాం కానీ, ఇంగ్లీష్ మనకు రాదు కదా అంతగా. సో, వాడు ఇంగ్లీష్‌లో పెడతాడు. A+B ఈక్వల్ టు 2+A, A+B ఏదో చెప్తాడనమాట. నీకు తెలిసిన లాంగ్వేజ్‌లో నువ్వు తెలుగులో చెప్పురా బాబు అంటే వాడు తెలుగులో చెప్పడు. ఇంగ్లీష్‌లోనే చెప్తాడు. ఎందుకంటే యూ షుడ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓన్లీ ఇంగ్లీష్ పీస్ అనమాట. తెలుగు పీసులు కాదు వాళ్ళు. డబ్బులు మాత్రం తీసేసుకుంటారు. ఆ రోజు మాత్రం మంచిగా తెలుగులో మాట్లాడతారు. తర్వాత తెలుగు మాట్లాడరు. అప్పుడు నీకు ఎలా అర్థమవుతుంది? నువ్వు ఒకసారి చూస్తే, 2 సార్లు మూడోసారి ఏం చేస్తావంటే నువ్వు వదిలేస్తావు. కంప్లీట్‌గా వదిలేసి నీ పని మీద పని చేసుకుంటావు. అంతే. చెప్తున్నాను కదా! ఎల్‌కేజీ అవి కూడా ఎక్కడ అంటే గూగుల్ చేసిన కోడ్స్ అవి తీసుకొచ్చి అక్కడ కాపీ పేస్ట్ చేయడం అన్నమాట. సో, అందుకే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లైట్ అంతే. సెల్ఫ్ లవ్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ అన్నా 2 మంచివే. ఎప్పుడు ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తున్నారో తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకు ఒకవేళ నాలాంటి మెంటర్ లేకపోతే ఎందుకు అవసరం అంటే, ఒక రైట్ గైడెన్స్ అనమాట. ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ చెప్తే ఇది నేర్చుకున్నాం. ఇది శివన్ చెప్పాడు. ఈ విధంగా నేర్చుకుంటే మనకు జాబ్ వస్తది. అని ఒక థాట్ ఉంటది. అలా నేర్చుకుని వెళ్తారు. అదే మీ సొంతంగా మీరు వెళ్లారనుకోండి, ఇట్ విల్ టేక్ 2-3 ఇయర్స్ టైమ్ అనమాట. అది నా సైడ్ నుంచి అనుకోండి. ఒక 6 మంత్స్ అవుతుంది. ఒక 8 మంత్స్ అవ్వచ్చు మాక్సిమం. ఇది అంతే. ఒక మెంటర్ లేకుండా డైరెక్ట్‌గా చదవడానికి ఇదే తేడా. ఇంకా డౌట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? మన గిటాబ్ అండ్ ప్రొఫైల్ రివైజ్ చేసి వీడియోస్ చేయొచ్చుగా అన్ని లైక్ మీ ఇన్పుట్స్‌తో. చేద్దాం. పక్కా చేద్దాం. అన్న అందరికి చాలా థాంక్స్ పవన్. థాంక్స్ ఎ లాట్. ఏదో నాకు తెలిసింది నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. చెప్పే క్లాస్‌లో ఎంఎల్ కదా అయిపోయింది. అన్న ఫుల్ కరిక్యులమ్ పీడిఎఫ్ ఏమైనా షేర్ చేస్తావా? సో సెల్ఫ్ లెర్నింగ్ డెవలప్‌మెంట్. నేను పక్కా చేస్తాను. ఏవి నేర్చుకోవాలో, ఏవి నేర్చుకోకూడదో ప్రతిది చెప్తా. ఇప్పుడు చెప్పమంటారా? చెప్పండి. చెప్పేస్తా. ఇప్పుడు చెప్పమంటారా? యాహ్! ఓకే. సింపుల్‌గా నేను చెప్తా. మీకు ఎలాంటివి కావాలి, అసలు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఏంటంటో ప్రతిది చెప్తా చూడండి. గుర్తుపెట్టుకోండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. మీ కంటికి కనిపించింది మాత్రం చూడండి. మిగతాది ఏం చూడకండి. ఓకే. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఒక కార్డ్ ఉందా? తర్వాత ఇక్కడ ఒక కార్డ్ ఉందా? యెస్. ఇక్కడ ఒక కార్డ్ ఉందా? దీని లోపల ఇంకో కార్డ్ ఉందా? గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా. వైట్ బోర్డ్ లేకపోతే దాని పేరేంటి రావట్లేదు. ఇప్పుడే చెప్తా, మీకు క్లారిటీ వస్తుంది. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఇంత ఈజీనా? దీనికోసం ఎందుకు అంత ఓవర్ థింక్ చేస్తున్నారో మీకు అర్థమైపోతుంది. ఓకే. కంటికి కనిపించేది మాత్రం కోడ్ చేయండి. మిగతాది అవసరం లేదు మీకు. దాని తర్వాత మళ్ళీ నేర్చుకుందాం. ఓకే. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే, ఓకే, ఏది తీసుకుందాం? ఇది తీసుకుందాం. ఇది ఉంది కదా! కార్డ్స్ మొత్తం ఇలా ఉంది కదా! ఏముంది? ఓకే. యాహ్! ఇలా ఉందా కార్డ్ ఒకటి? ఓకే. సో, అదేంటి? ఇది అనుకోండి పైన. ఇంకొక కార్డ్ ఉందా? సో, దానికేం చేస్తాం? ఇంకో కార్డ్ తీసుకుంటాం. కమాన్. ఇంకో కార్డ్ తీసుకుంటాను. ఇది సింపుల్ చిన్నగుండేది. ఓకే. దాని తర్వాత ఇంకోటి ఏముంది? మరింకో కార్డ్ ఉంది. కరెక్ట్? ఇక్కడ ఒకటి. తర్వాత అలా ఉన్నాయి. పర్లేదు. ఇక్కడ ఒకటి.
ఓకే. దాని తర్వాత ఇక్కడ ఒకటి. నేను చెప్తాను, మొత్తం చెప్తాను. మీరు ఇలాంటి అప్లికేషన్ తీసుకున్నా ఇలాంటివి ఉన్నాయి లేవా కార్డ్స్? కట్ షాట్లోనా ఇవే ఉన్నాయి, రైట్ సైడ్లో చూసినా ఇవే ఉన్నాయి కార్డ్స్, అంతేనా? జస్ట్ హైట్, తర్వాత విడ్త్, హైట్ అంటే ఇది, విడ్త్ అంటే ఇది, కరెక్ట్? ఇవి ఒక్కటే చేంజెస్ ఉన్నాయి, ఇంకేమైనా డిఫరెంట్గా ఉందా? లేదు కదా. ఇంకొకటి అబ్జర్వేషన్ ఏముంది, పైన నాబర్ ఉందా? సేమ్ అన్నిటికి ఒకటే ఉందా? ఓకే. సో ఇది ఏం చేస్తాం మనం, ఒక నాబర్ తీసుకుందాం, ఒక నాబర్. ఇక్కడ ఏం చేద్దాం, దీన్ని నాబర్ అంటాం, దీన్ని నాబర్ అంటాం. ఓకే. సో ఇది బాడీ అంటాం. ఓకే. వీటిని ఏమంటాం మనం, కార్డ్స్ అని అంటాం. కార్డ్ 1, కార్డ్ 2, దెన్ కార్డ్ 3. ఇక్కడికి అయిపోయిందా? కార్డ్ షాట్ ఇది వచ్చేసిందా? సరే, ఇది వదిలే భయ్యా, ఇది అయిపోయింది, పక్కన పెట్టి ఇక్కడికి వెళ్ళు, హోమ్లోకి వెళ్ళు. ఇక్కడ ఏముంది, ఇక్కడ నార్మల్గా మళ్ళీ నాబార్ ఉందా ఇక్కడ కూడా? ఓకే, ఇది నాబార్ ఉందా? దాని తర్వాత ఏముంది, కార్డ్ సేమ్ సెక్షన్ అంతే. చూడండి ఇక్కడ కార్డ్ ఉందా? ఇక్కడ ఏమైనా ఒకటి ఉంటే బాగుండు, ఇంకోటి టూలో. సరే, నేను మరీ చెప్తాను. ఓకే. సో చూడండి ఇక్కడ, సో ఇది కూడా కార్డే కదా, ఇదంతా కూడా కార్డే. మరి ఇక్కడ శివకుమార్ ఉంది, ఇది ఎంత మొత్తం కార్డేనా? ఇదంతా కార్డేనా? కింద రాండి, ఇది కూడా కార్డేనా? మొత్తం ఎంటైర్ మీరు ఏది తీసుకున్నా కూడా కార్డే. ఓకే, ఇవి రెండు అయిపోయినాయి. ఇంకా కొత్తగా ఏమన్నా చూపించన్నా, చూపిస్తాం. ఇక్కడికి రా, లింక్డ్ఇన్లోకి రా, పైన ఏముంది, నాబార్ ఉందా? సేమ్ ఇలాంటిది నాబారా? సేమ్ ఇలాంటిదేనా? సేమ్ ఇలాంటిదేనా? నాబార్ ఇదే కదా. కొన్ని దాంట్లో బటన్స్ ఉన్నాయి, ఐకాన్స్ ఉన్నాయి, ఇంకొక కొన్ని దాంట్లో లేవు. లీవ్ ఇట్. లేనివి ఏమైతే ఉన్నాయో తీసేస్తాం, ఉన్నవి ఏముందో యాడ్ చేస్తాం, అంతే. మరి ఇక్కడ చూసారా, రైట్ సైడ్ కార్డ్ ఉందా? కిందికి రండి, ఇది మొత్తం కార్డా? ఎంటైర్ కార్డ్ ఉందా? కిందికి రండి, ఇది కార్డా? కిందికి రండి, ఇది కార్డా? కిందికి రండి, ఇది కార్డా? ఎన్ని కావాలి చెప్పండి మీకు, ఇంకా ఎలా ఎగ్జాంపుల్స్ కావాలా? మిత్రులకు వెళ్ళండి, మరి మనకి నాబార్ ఉందా? సో మరి ఇది వచ్చేసి ఈ కార్డ్స్ ఉన్నాయా? 1, 2, 3, 4, 5 ఇవన్నీ కార్డ్సేనా? ఏ కావాలి చెప్పండి, ఇంకా మీకు ఎలాంటి ఎగ్జాంపుల్స్ కావాలి చెప్పండి. మీరు నేర్చుకోవాల్సింది, ఓకే, యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ఫస్ట్ నాబార్ ఎట్లా క్రియేట్ చేస్తారు, వీటి మధ్యలో డేటా అనేది ఎట్లా వస్తుంది, సైజ్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, ఇది ప్రాపర్గా తెలుసుకొని చేస్తే మీకు ఎటువంటి సింటాక్లు కానీ ట్యాగ్స్ కానీ ఏం అవసరం లేదు. సో ఇప్పుడు ఉంది ఇక్కడ, సో మరీ చెప్తాను, మరీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు కానీ చెప్పట్లేదు. సో నార్మల్గా థింక్ చేయండి, ఇది నాబార్, ఇది ఏదంటే బాడీ, కరెక్టా? మరి దీంట్లోకి వెళ్ళండి, ఇందులో ఏముంది, ఇది కూడా కార్డేనా? దాని లోపల మరి ఉన్నాయి, ఇది కార్డేనా? ఇది కార్డేనా? ఇది కార్డేనా? అయిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. అర్థమైందా? మీకు కావాల్సింది ఇలాంటి అప్లికేషన్స్, ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మీకు కావాలన్నమాట. మీకు ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయ్యారు కదా, ఎవరైనా ఇలాంటివి చెప్పారా? ఎవరైనా కూడా ఫస్ట్ నీ కంటికి కనిపించేది ఎందుకు మాటికి అంటానంటే దీనికోసమే అనమాట. నువ్వు దీన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు ఎన్ని అప్లికేషన్ చేయొచ్చు. నువ్వు కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్ చేయొచ్చు, కట్షాట్ చేయొచ్చు, వెల్ ఫౌండ్ చేయొచ్చు, మింత్రా చేయొచ్చు. తర్వాత నీకు ఏ అప్లికేషన్ కావాలన్నా ప్రపంచంలో ఏ అప్లికేషన్ అయినా కూడా నువ్వు చేయొచ్చు. ఇప్పుడు అర్థమైంది. మీరు నా క్వశ్చన్ అయ్యారు ఇంకొకసారి, అన్న ఎట్లాంటి ప్రాజెక్ట్స్ చేయాలనేది మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్, అన్న ఈ కోడ్ నాకు తెలుసు, ఇప్పుడు నేను కాన్సెప్ట్ నేర్చుకుంటాను, మీరు ఏదో చెప్తున్నా, నేను కాన్సెప్ట్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా, ఈ కోడ్ నాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? సరే, సారీ, స్లోగా చెప్తా. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఏవైతే మీకు చూపించానో కాన్సెప్ట్ అర్థమైందా? కార్డ్స్ ఉన్నాయా? ఓకే. ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, దాని విడ్త్ ఎంత చెప్తాను మీకు ఇంకొకసారి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఈ కార్డు క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత దీనికి కలర్స్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ కలరు, ఓకే, తర్వాత ఫ్రంట్ మామూలు కలరు, తర్వాత విడ్త్ ఇవ్వండి, హైట్ ఇవ్వండి, ఓకే, దీనికి ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, ఓకే, డిఫరెంట్ ఎమోషన్స్, అది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి అన్నమాట, అవన్నీ ఇవ్వండి. ఓకే, ప్రాపర్గా ఇలా ట్రై చేయండి, హైట్ ఇవ్వండి, విడ్త్ ఇవ్వండి, ప్రతిదీ చేయండి. ఇవే చేసేస్తే అంటే ఇప్పుడు అనీష్ కుమార్ అనేసి డిఫరెంట్గా ఉంది నేమ్, ఓకే, సీనియర్ డెవలపర్ ఇంకా తక్కువ ఉందన్నమాట. దీనికి ఎలా ఇచ్చారు, దీనికి వచ్చేసి H3 ట్యాగ్ ఇస్తారు, దీనికి వచ్చేసి H2 ఇస్తారు, ఇంకా చిన్నగా ఉంది కదా, H3, H2, H1 ఇలాగనమాట. సారీ, ఇది H1, ఇది H2, H3.
ఇలా తెలిసిపోతుంది కదా! మరి తర్వాత ఫాలోవర్స్ సేమ్ ఇదే కదా! 2 ఒకటే కదా! ఇక్కడ హెచ్3 ఇస్తారనమాట. అంతే. దీన్నేమని నేను రిమెంబర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా హెచ్1 ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ అనమాట అంతే. ఇప్పుడు ఈ బటన్లు కనిపిస్తున్నాయా? ఇది ట్యాగ్ ఏముంది? బటన్. టైప్ ఏముంది? బటన్. అంతే. ఓకే. దాని తర్వాత ఇక్కడ వన్స్ యూ స్టాప్ లర్నింగ్ అని అన్నారు కదా! ఇవంతా పారాగ్రాఫ్ లాగా లేవా? మొత్తం పారాగ్రాఫ్సే కదా! అప్పుడు ఏమిస్తావు ట్యాగ్? పారాగ్రాఫ్ అని ఇస్తావు. దట్స్ ఇట్. మరి ఇక్కడ మనకు కార్డ్ ఉందా? దీనికి ఏం చేస్తావు? ఒక టైప్ వచ్చేసి కార్డ్ తీసుకుంటావు. అయిపోయింది. దీంట్లో డేటా మొత్తం బిల్ చేస్తావు. ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉందా? ఇప్పటివరకు మీరు చెప్పిన దాంట్లో, నేను చేసిన దాంట్లో మీకేమైనా కన్‌ఫ్యూజన్ ఉందా? నేను చెప్పిన దాంట్లో. సో, క్లారిటీ వచ్చిందా? ఫ్రంట్ ఎండ్ ఎంత ఈజీగా ఉంటదని. క్లారిటీ రాలేదా? ఇప్పుడు మీకు చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి. ఇంకొకసారి చెప్పమంటే ఇంకొకసారి అన్ని క్లారిటీగా స్లోగా చెప్తానింకా. ఇంకోసారి చెప్పమంటారా? ఎస్ సార్ అంటే నాకు అర్థం కాదు. ఇంకొకసారి చెప్పమని చెప్పండి. సో దట్ ఐ విల్ గెట్ క్లియర్ ఐడియా అనమాట. చెప్పమంటారా? వద్దా? గాట్ ఇట్ సార్. ఓకే. క్లియర్ అండర్‌స్టాండ్ సార్. చెప్పండి. ఇదే అనమాట. మీకు నచ్చిన అప్లికేషన్ ఒకటి చూసుకోండి. మీకు నచ్చిన అప్లికేషన్ ఒకటి చూసుకోండి. దానికి తగ్గట్టుగా బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అయిపోతుంది. మీరు పెద్ద పెద్ద లక్షలిచ్చి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఎనీథింగ్. సో బెస్ట్ టెక్నాలజీస్ టు లెర్న్ అంటే చెప్పాను కదా! మనకి రెండే మిగులుతాయి. ఒకటి డెవలప్‌మెంట్, ఇంకోటి ఏఎంఎల్ అనమాట. సో నీకు నంబర్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంది. నేను అలా వెళ్తాననుకుంటే నువ్వు పైథాన్ తీసుకొని ఏఎంఎల్ సైడ్ వెళ్ళిపోవచ్చు. నాకు డెవలప్‌మెంట్ అంటే చాలా ఇష్టం అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ట్రై చేయొచ్చు. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ ట్రై చేయొచ్చు. లేదా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అనేది చేయొచ్చు అనమాట. అంతే. సో దట్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. థ్యాంక్స్ గణేష్. ఇంకా భానుప్రకాష్ అర్థమైంది. థ్యాంక్స్ లాట్. ఇంకా నేను ఫుల్ స్టాక్ జాబ్ కావాలంటే నాకు అంతవరకు ఇప్పుడు మీకు చెప్పేస్తా. ఇప్పుడు చెప్తా. మనకు అప్లికేషన్స్ ఉన్నాయి కదా! క్రోమ్ కానీ, మాజిల్లా కానీ, ఈ అప్లికేషన్ తీసుకున్నా అది వర్క్ అయ్యేది జావాస్క్రిప్ట్‌తో మాత్రమే. నువ్వు జావాలో అప్లికేషన్ బిల్డ్ చేసి నువ్వు ఇక్కడ రన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 3 to 4 సెకండ్స్ టైం అనమాట. ఎందుకంటే అది ఇంటర్ప్రిటర్ చేసి, ట్రాన్స్పైల్ చేసి, ఓకే. ఆ వెబ్ అప్లికేషన్ లోడ్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా టైం పడుతుంది. ఓకే. అందుకనే .NET కానీ, జావా కానీ ఇవన్నీ కూడా వెబ్ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేయరు. ఎందుకంటే గూగుల్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏమన్నా ఉందంటే జావాస్క్రిప్ట్ మాత్రమే. మీరు ఒకవేళ .NET‌లో కోడ్ రాసినా కూడా ఎండ్ ఆఫ్ ది డేకి జావాస్క్రిప్ట్‌లోకి కన్వర్ట్ అవుద్దనమాట అది. ఓకే. అర్థమైందా? సో మీరు ఎక్కువ పరిగెత్తకండి. జావా అని, జావా ప్లస్ డీఎస్ఏ అని, అలా అని, ఇలా అని మీకు ఎక్కడైతే హైప్ కనిపిస్తుందో అందులో ఏముండదు. సో ఇది ఎలా ఉంటుందంటే స్లో అండ్ స్టడీ ప్రాసెస్ అనమాట. అంతే. వర్డ్ ప్రెస్ జోలికి వెళ్ళకండి. దట్ ఈస్ ద వరస్ట్ థింగ్ నేను చెప్తున్నాను. దాని జోలికి వెళ్ళకండి అసలు. ఇప్పుడు రోడ్ మ్యాప్ మళ్ళీ అదే అడుగుతున్నారు క్వశ్చన్. ఇప్పుడు మీకు చెప్పాను కదా! మీకు ఎంత క్లారిటీగా నేను చెప్పాను. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే మీకు ఫ్లిప్‌కార్ట్ చూపించాను, అమెజాన్ చూపించాను, లింక్డ్ఇన్ చూపించాను, వెల్‌ఫౌండ్ చూపించాను, కట్‌షాట్ చూపించాను. 5 అప్లికేషన్ చూపించాను. ఆ 5 అప్లికేషన్‌ని ఎంతైతే అవసరం ఉందో అంత నేర్చుకొని బిల్డ్ చేయి ఫస్ట్. ఇంకేం చేయాలి థింక్ చేసుకుంటూ కూర్చుంటే నీకు ఎప్పటికి రాదు జాబ్. ట్రై చేయి ఫస్ట్. అట్లా ట్రై చేయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఐ కంప్లీటెడ్ బ్యాచిలర్స్ ఇన్ లండన్. వాట్ షుడ్ ఐ డూ? డేటా అనలిటిక్స్ ఆర్ డెవలప్‌మెంట్? డేటా అనలిటిక్స్ అంటే అది డేటాని ఫిల్టర్ చేసి మనకు చూపించేదనమాట. ఈ పవర్ బిఐ ఇలాంటివన్నిటి కూడా ఉంటదనమాట. జస్ట్ టూల్ బేస్డ్ అనమాట. దాని జోలికి వెళ్ళకండి. మీకు ఉన్నా కూడా జాబ్స్ ఫ్యూచర్‌లో ఎప్పటికైనా కూడా మాయమైపోతాయి. చెప్పాను కదా! రెండే మిగులుతాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ అయినా అంటే కోడింగ్ సంబంధించింది లేకపోతే ఏఎంఎల్. ఇవి మాత్రం మిగులుతాయి. టూల్స్ ఏమున్నా కూడా మిగలవు. ఓకే. So I now have 1 year of experience remote managed developer in a broad-based company, but I was laid off the April. I am now entering but struggling to solve the questions and think clearly. అప్పుడు నువ్వు బ్రాడ్ బేస్ కాకుండా నార్మల్‌గా ట్రై చేయి. పక్క జాబ్ వస్తది. ఏం థింక్ చేయమాకు. అయిపోద్ది. అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తేటప్పుడు ఏమొస్తుందంటే మా డాడీకి అప్పులున్నాయి. తర్వాత నాకు ఇంత ప్రాబ్లమ్ ఉంది. తర్వాత నాకు పెళ్లి కావట్లేదు.
సో పెళ్లి చేసుకోవాలంటే నేను జాబ్ తెచ్చుకోవాలి. అంటే ప్రెషర్ మొత్తం మైండ్‌లో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్తారనమాట. మీరు ఫ్రీగా వెళ్లరు అసలు. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు బయటకొస్తే చంపేస్తది. నాకు జాబ్ కావాలి. లేకపోతే చంపేస్తది. నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ అలా ఫీల్ అవుతావనుకో, నీకెలా వస్తుంది జాబు? మాక్సిమం నీ పేరు చెప్పమన్నా కూడా నువ్వు చెప్పలేవు కొన్ని సిట్యుయేషన్స్‌లో. ఓకే. సో, ఫ్రీగా ఉండండి. ఏం జరగదు. ఏం కొంపలు మునిగిపోవు. అందరికి జాబ్‌లొస్తాయి. అందరూ చేసుకుంటారు. అందరూ ముందుకెళ్తారు. సో, నేనేం చెప్పాను ప్రాసెస్ ఫాలో అవ్వండి అయిపోద్ది. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు లెర్న్ ఫ్రంట్ ఎండ్ అన్నా. బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్. నీ థాట్ ప్రాసెస్సే నిన్ను ముందుకు తీసుకెళ్తది అంతే. అన్న చేసిందే చేసి ఆల్సో జాబ్ కోసం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. అదే కాకుండా ఓన్ లెర్నింగ్ వల్ల అదే చెప్తున్నా కదా! ఓన్ లెర్నింగ్ అంటే చాలా కష్టం. నేను ఆల్రెడీ అది ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా. ఒక మెంటర్ నేనున్నాను కదా! మీ అందరికి నేనున్నా. నేనెక్కడికి పారిపోను. నేను ఇక్కడే ఉంటాను. మీకు ఏ క్వెషన్ ఏమున్నా కూడా రాత్రి 2 గంటల నుంచి మార్నింగ్ 7 వరకు 2, 3, 4, 5, 6, 7 5 అవర్స్ నిద్రపోతా కదా! 7 తర్వాత మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయండి. నైట్ 2 అవర్స్‌కి ఎప్పుడైనా మెసేజ్ చేయండి. ఓకే. నీకు ఫ్రీగా ఉంటే మాత్రం ఇస్తాం. ఇప్పుడు నేను చూపించాను కదా! అప్లికేషన్స్ అవి బిల్డ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఏ దానికైనా వెళ్ళిపోవచ్చు సంబంధం లేదు. జావా ఫుల్ స్టాక్ బెటరా బ్రో. నేను ఆల్రెడీ జావా ఫుల్ స్టాక్ కోర్స్ జాయిన్ అయ్యా. ఒకసారి లైవ్ చూడండి మీకు తెలుస్తుంది. అన్నీ క్లియర్‌గా చూపిస్తాను ఆల్రెడీ. జావా కంటే ముందు జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం మంచిదా? ఇప్పుడు మీకెలా అంటే మీకు ఎలా చెప్పాలంటే మీ డిగ్రీ అయిపోయింది. ఓకే. మీ మైండ్ ఇప్పుడు ఇంకా మెచ్యూర్ అవుతూ ఉంటదనమాట. అర్థమవుతుందా? మీరు పెద్ద పెద్దవి ప్రోగ్రామ్స్ రాయరా బాబు 10 లైన్స్, 20 లైన్స్ కోడ్ అంటే మీరు రాయలేరు. ఓకే. అదే పైథాన్ అనో, జావా అంటే జావా స్క్రిప్ట్ అంటే మీకు ఫస్ట్ లవ్ స్టార్ట్ అవుద్ది దాని మీద. అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. నాకొక పిచ్చి లవ్ వస్తుంది అని మీకు ముందుకెళ్తారు. అలా కాకుండా నువ్వు స్టార్టింగే జావాకెళ్ళిపోతా, డాట్ నెట్‌కెళ్ళిపోతా పెద్ద పెద్ద దాంట్లోకెళ్ళిపోయి 10 లైన్స్ ఆఫ్ కోడ్, 20 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే నువ్వు ఎలా అవుతావు చెప్పండి? చేయలేవు కదా అసలు. అది కంప్లీట్‌లీ వేస్ట్ అనమాట అది. ఎప్పుడైనా కూడా నీ మైండ్ ఎంత హ్యాపీగా ఉంటుందో నువ్వు అంత పైకొస్తావు. జావా స్క్రిప్టో లేకపోతే పైథాన్ తీసుకో స్టార్టింగ్‌లో. ఇంకొక బెనిఫిట్ చెప్తా. ఇంకొక టిప్ చెప్దాం అనుకున్నా. మీరు ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత హలో వర్ల్డ్ ప్రోగ్రామ్ రాయమని చెప్తారు. యాస్ ఏ జావా డెవలపర్ మీరేం చేస్తారు? 6-7 లైన్స్ కోడ్ రాయాలి. మీకెంత టైమ్ ఇస్తారు? వితిన్ 30 మినిట్స్ టైమ్ ఇస్తారు. మీరు అందులోనే 7 మినిట్స్, 8 మినిట్స్ అందులో పోతే మీకు మిగతా క్వెషన్స్ ఎట్లా మీరు సాల్వ్ చేయగలుగుతారు? అదే పైథాన్, జావా స్క్రిప్ట్ అనుకోండి. వితిన్ సింగిల్ లైన్‌లో రాస్తారు కదా! స్లో అండ్ స్టడీ ప్రాసెస్ అనమాట. కాన్సెప్ట్ నేర్చుకో. జావాలో అదే ఉంటది. డాట్ నెట్‌లో అదే ఉంటది. పైథాన్‌లో అదే ఉంటుంది. జావా స్క్రిప్ట్‌లో కూడా అదే ఉంటుంది. అంతకు మించి కొత్త కాన్సెప్ట్స్ ఎవరు తీసుకురాలేదు. అది కాకపోతే సింటాక్స్ డిఫరెంట్ అంతే. ప్రతీది సేమే. ఫస్ట్ నువ్వు జాబ్‌లోకి ఎంటర్ అవ్వు. ఒక 2 ఇయర్స్ చెయ్యి. తర్వాత జావాకెళ్ళిపోతావో, డాట్ నెట్‌కి వెళ్తావో అది నీ ఇష్టం అనమాట. నీకు జాబ్ కావాలంతే ఫస్ట్. బాగా తెలిసిన టాపిక్స్ ఏంటి బ్రో సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్‌లో? చెప్తానింకా. ఫుల్ స్టాక్ డెవలపర్ ఏది బెస్ట్? తొందరగా అంటే నువ్వు ఎన్ని ప్రాజెక్టులు చేస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతకు మించి నీకు మీన్ స్టాక్ చేసావు, మెయిన్ స్టాక్ చేసావు, పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యావంటే నీకెవరు జాబ్ ఇవ్వరు. అన్న బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్న స్టడీస్ బాగానే చేస్తున్నావు కానీ ప్రాజెక్ట్స్ ఏమో చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఒక లైవ్ తీసుకుందాం. లైవ్‌లో నేను ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే చెప్పానో మీ కంటి ముందరే అలాంటి ప్రాజెక్ట్స్ మీ దగ్గర చేపిస్తా. కోడింగ్ అంటే ఎంత ఈజీగా ఉందా? చాలా చాలా ఈజీగానే మీకు మెంటల్ ఎక్కుతదనమాట. మీరు అప్పటి నుంచి పడుకోరు. ఓపెన్ ఛాలెంజ్ ఇది. నేనేదో సోది చెప్పట్లేదు. ఉన్న విషయం చెప్తున్నా. ప్రపంచంలో నీకు కావాల్సిన అప్లికేషన్ నువ్వు ఇవ్వు. అన్న ఏదో మాయ చేస్తున్నాడు. ఏ టూల్స్ యూజ్ చేసి మొత్తం అప్లికేషన్ బిల్డ్ చేసి ఇచ్చేస్తాడు. నో వే. ఒక సింగిల్ ఏ టూల్ వాడకుండా నీ ఎదురుగానే ప్రతీది కూడా నేను చేసి చూపిస్తా. చేయడం కాదు. మీతో చేయిస్తా నేను. ఓకే. ప్రతీది మీకు మీకు నచ్చిన అప్లికేషన్ మీరు చెప్పండి ప్రపంచంలో ఏ అప్లికేషన్ చెప్పండి. చేద్దాం. ఇట్లా ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా చేశారా ఇంతవరకు? ఎవరు చేయరు కదా! నేను చేస్తాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? చెప్పండి. ఎందుకంటే నాకు కొంచెం కెమెరా పిచ్చుందనమాట. నాకంత రాదనమాట. చెప్పడం, మాట్లాడడం రాదు. అందుకనేసి టైం పడుతుంది. లైవ్ అంటే ఇంకా పిచ్చి మీరంటే నాకు పిచ్చి స్టార్ట్ అయిందనమాట. వర్క్ అయిపోగానే నేను లైవ్ స్టార్ట్ చేశాననమాట. అర్థం చేసుకోండి. అంతే.
చేద్దాం కామర్స్ అప్లికేషన్ ప్రతిదీ చేద్దాం. మీరే రండి ఒక మంచి అప్లికేషన్ అన్న ఈ అప్లికేషన్ సూపర్‌గా ఉందన్న. ఇలాంటి అప్లికేషన్ మేము చూస్తున్నాం. నాకు ఇలాంటి అప్లికేషన్ చేసివ్వండి అంటే అందరికీ తెలుస్తదనమాట. ఎట్లాంటి అప్లికేషన్ చేస్తే బావుంటదన్నట్టు. ఓకే. సో, లింక్డ్ఇన్ ఐడీ చెప్పు అన్న. నా లింక్డ్ఇన్ ఐడీ శివకుమార్ వాకిట్ అని కొడితే వచ్చేస్తది. దాంట్లో లాగిన్ అవ్వాలి. మరి నీకు ఐడీ ఇవ్వాలంటే టైం పడతది. అందుకని. సో, ప్రాజెక్ట్స్ లైక్ మరి మీకు లైఫ్‌లో ఎప్పుడు ఉంటాం. నాకెప్పుడు మూడొస్తుందో తెలీదు. నేను చెప్పేస్తాను రాండి. మాక్సిమం అయితే మనకు శనివారం పెట్టుకుందాం లైవ్‌లో. ఓకే. శనివారం మనం చేసుకుందాం లైవ్‌లో హ్యాపీగా ప్రాజెక్ట్స్ అయితే పిలిచేద్దాం. ఎలా ఉన్న స్టడీస్ బాగానే ఆల్రెడీ నువ్వు క్వెషన్ అడిగావు. మాటిమాటికి అడగకు. బెస్ట్ టెక్నాలజీస్ ఆల్రెడీ నేను చెప్పేసాను. నివాస్ రెడ్డి ఎన్ని లాజిక్స్ అంటే ఏం లేదు నివాస్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. నీ థాట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు సింపుల్‌గా చిన్నది ఒకటి మాట్లాడుకుందామా? ఇప్పుడు నేను షేర్ చేస్తాను. వెరీ సింపుల్‌గా ఒకటి మాట్లాడుకుందాం. ఓకే. ఇది ఉంది. నేను సైన్ అవుట్ చేశాను. ఓకే. సైన్ అవుట్ చేస్తున్నారు. సైన్ అవుట్‌లోకి వెళ్తా. ఇది కూడా వద్దు. సైన్ ఆధార్ అకౌంట్ ఇక్కడ ఉంది. ఓకే. సో, ఇది నా ఈమెయిల్ ఐడి తర్వాత ఫోన్ నంబర్. ఓకే. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏముండాలి మనకంటే దీనికి యూజ్ చేసే కాన్సెప్ట్ ఏమంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనమాట. ఓకే. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లేదా ఎల్స్ ఇఫ్ అనుకోండి, ఇఫ్ కండిషన్ అనుకోండి. ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఈస్ ఫైన్. ఇఫ్ కండిషన్ అంటే ఏంటంటే ఒకవేళ మనం ఫోన్ ఎంటర్ చేస్తే ఈ ఫోన్ అనేది పక్క ట్రిగ్గర్ అవ్వాలి, పక్క పాస్ అవ్వాలి కాబట్టి ఇఫ్. ఇన్ కేస్ కాకపోతే దానికి ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేస్తారు. ఒకవేళ అయితే ఇఫ్, కాకపోతే ఇంకొకటి. ఈ పాస్వర్డ్ ఏం చేస్తాం మరి ఇఫ్ కండిషన్ పెట్టుకుంటాం. ఇఫ్ ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో మ్యాచ్ అయితే మాత్రం సైన్ ఇన్ అవ్వు, లేకపోతే సైన్ ఇన్ అవ్వమాకు. ఇఫ్ కండిషన్లో మనం చెప్తాం. కరెక్ట్. సో, అప్పుడు నువ్వేం చేస్తావు నార్మల్‌గా నువ్వు ఎట్లా థింక్ చేయాలంటే ఫస్ట్ ఓకే. మనం ఏం థింక్ చేయాలి, మనం తెలుగులో రాసుకుందాం. ఒక పెన్ తీసుకుందాం, పేపర్ తీసుకుందాం, రాసుకుందాం. ఒకవేళ లాగిన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఇందులో సైన్ అప్ ఉంది కదా, యూజర్ నేమ్ ఉంది కదా, మనం టైప్ చేస్తాం. అంటే శివ 1 2 3 4 5 పాస్వర్డ్ ఏముంది 9676 అని ఎంటర్ చేస్తాం. కరెక్ట్. టైప్ చేస్తాం సంథింగ్. అప్పుడు ఏం జరుగుతుంది ఇఫ్ అంటే ఏముందో తెలుసుకొని అవి రెండు మ్యాచ్ అయితే మాత్రం లాగిన్ అవ్వాలి, లేకపోతే లాగిన్ అవ్వకూడదు అనేసి ఈ విధంగా నీకు లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అంతే. సో, లాజిక్ ఇస్ నథింగ్ బట్ యువర్ థాట్స్ అనమాట. అంతే. సో, ఫర్దర్ నేను చెప్తాను అసలు డీబగ్గింగ్ అంటే ఏంటి, ఇలాంటి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ప్రాబ్లమ్ వస్తే ఎట్లా మనం చేయాలి, డీబగ్గింగ్ ఎలా చేయాలి, ప్రాపర్‌గా ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ప్రతిదీ చెప్తా. ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ ఇంక ఇలా వస్తూనే ఉంటాయి అనమాట. ఓకే. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. మీరు ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ. లూప్స్ అయితే ఒక అబ్బాయి మొన్న కాల్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 6 to 7 మంత్స్ నుంచి కష్టపడుతున్నాడు. ఇంకా లూప్స్ అవ్వట్లేదు భయ్యా అంటున్నాడు. లూప్స్ అనేది ఇస్ వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. అది ఎలా చెప్తారంటే ఒక 5 మినిట్స్ చాలు. లూప్స్ ఎప్పుడు ఎందుకు ఎలా యూజ్ చేస్తారో చెప్పడానికి 5 మినిట్స్ చాలన్నమాట. ఓకే. సో, ఇంకా ఏమన్నా అన్న బీటెక్ దాడారు టైమే ప్లీజా? టీఎంఈ ఓకే. అర్థం కాలేదు శ్రీనివాస్. అన్న ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా స్లోగా నేర్చుకోవడం మంచిది. స్లో అండ్ స్టడీ ప్రాసెస్. రాము ఇఫ్ ఎల్స్. ఎక్కువగా మనం యూజ్ చేస్తా అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్. బట్ ప్రో డెవలపర్ యూజ్ చేస్తుంది అంటే టర్నర్ ఆపరేటర్ అనమాట. ఇఫ్ ఎల్స్ ఎవరు యూజ్ చేయరు. మేమైతే యూజ్ చేయం. టర్నర్ ఆపరేటర్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇన్ యూకే దే మోర్ డేటా అనలిటిక్స్ ఆర్ డేటా రిలేటెడ్ జాబ్స్ ఆర్ దేర్. అంటే ఇంకా డిమాండ్ మంచిగా ఉందన్నప్పుడు హ్యాపీగా అందులో చేసేయడం అంతే. ఇలా చేయడం అంటే ఏముండదు. నీకు ఇష్టం వచ్చినవి చేసే అంతే. గూగుల్‌లోకి వెళ్ళిపో. సో, డేటా అనలిటిక్స్ జాబ్స్ ఇన్ యూఎస్ ఆర్ యూకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీ ప్లేస్ ఉంటుంది కదా, ప్లేస్ టైప్ చేయండి. అక్కడ ఎన్ని జాబ్స్ వస్తున్నాయో చూసుకోండి. దాని తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎట్లా అప్లై చేయాలి ఏంటన్నట్టు. లింక్డ్ఇన్‌లోకి వెళ్ళేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి పర్సనల్‌గా మీ రెజ్యూమ్ పంపించేసి మీరు అడిగితే అయిపోద్ది. జాబ్ వస్తుంది. దీనికి ముందు ఏం చేయాలి, మీ స్కిల్ సెట్ బాగుండాలి, మీ ప్రాజెక్ట్స్ బాగుండాలి. ఇవి ఉంటే మాత్రం మీకు వస్తుంది జాబ్, లేకపోతే మీకు రిజెక్ట్ అవుతారనమాట. వాళ్ళ నుంచి ఎటువంటి రిప్లై అయితే మీకు రాదు. సో, ఫ్రెండ్ బీకామ్ కంప్యూటర్స్ చేశాను. 2000 CGPA సేఫ్టీ ఉంది. జాబ్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటాయి నాకు ప్రెజెంట్. సో, చెప్పింది చెప్పి అలసిపోతున్నా నేను. చెప్తున్నా కదా ప్రాజెక్ట్స్. నీ మార్క్స్ ఎవరికి అవసరం లేదు. ప్రాజెక్ట్స్ చేయండి అయిపోతుంది. 50% అవసరం లేదు. నా మార్క్స్ వచ్చేసి 10థ్‌లో 35 మార్క్స్ అనమాట ప్రతిదీ. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. అదే చెప్తున్నా. అది గొప్ప అని చెప్పట్లేదు. నేను నార్మల్‌గా చెప్తున్నా.
డిగ్రీలో కూడా జస్ట్ 35 మార్క్స్ అనమాట. అంతకుమించి ఎక్కువ మార్క్ వచ్చినా కూడా మనం ఒప్పుకునే వాళ్ళం కాదు. అది మా సిచ్యువేషన్. సో యూనివర్సిటీ జాబ్స్ సెలెక్ట్ చాలా ఉంటాయి. ఏం ప్రాబ్లమ్. అన్న మనకి కోడింగ్‌లో స్కిల్స్ ఉన్న మన యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్ యావరేజ్‌గా ఉంటే అప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. కోడింగ్‌లో స్కిల్స్ ఉంటే మన యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ నీకు ఏమైనా ఐడియా వచ్చిందనుకో, నువ్వు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ చెప్పాను. నువ్వు బుక్‌లో ఏముంది, ఒక డేటా ఇలా వస్తే దాన్ని ఇలా మనం చెక్ చేస్తాం, వీళ్ళు చేస్తాం. ఇది చెప్పడం నార్మల్ పర్సన్ అనమాట. నువ్వు డెవలపర్ కాబట్టి నువ్వు డిఫరెంట్‌గా థింక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లింక్డ్ఇన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. అందులో మనం ఏదైతే లాగిన్ అప్లికేషన్ మనం ఎంటర్ అవ్వాలంటే లైక్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎట్లయితే ఎంటర్ చేస్తామో దాన్ని ప్రతిసారి నేను చెక్ చేస్తాను. దీనికోసం నేను ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేస్తాను. ఓకే. ఆ కండిషన్ అంటే ఆ కండిషన్‌కి సెట్ కాలేదు. మరి ఎల్స్ ఇఫ్ తీసుకున్నాను. అంటే ప్రతీది కూడా నువ్వు ఇంటర్వ్యూకి చెప్తావనమాట. నీకు నాలెడ్జ్ ఎంతైతే ఉందో ప్రతీదీ చెప్తావు. ఎక్స్‌ప్లోర్ చేస్తావనమాట. నీకొచ్చిన లాంగ్వేజ్‌లో నార్మల్‌గా చెప్పినా చాలు. నీకు ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ రావాలి. నువ్వు ఇంకొక రేంజ్‌లో చెప్పాలని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. మరి నీకు చెప్పిందే నువ్వు చెప్పాలి. ఓకే. ఇంకా అన్న బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఆల్రెడీ చెప్పేసాను. నేను ప్రాజెక్ట్స్ ఇప్పుడు క్లియర్‌గా నేను ఇప్పుడు 7 ప్రాజెక్టులు చెప్పాను. సో, నీకు నిజంగా అంటే జాబ్ తెచ్చుకోవాలి అని కసి ఉంటే మాత్రం ఈ 7 ప్రాజెక్టులు నేను చెప్పాను కదా! సింపుల్ న్యాపర్ క్రియేట్ చేసి నాకు కనిపించు. నీకు 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కదా! నిన్ను హైర్ చేసుకుంటాను. నేను తీసేసుకుంటాను. నీకు ఫ్రీగా చెప్తా. ఇది ఓపెన్ ఛాలెంజ్. నేను ఏదైతే చెప్పానో అది చేసి నాకు కనిపించు. నేను ఫ్రీగా నీకు జాబ్ వచ్చిందో నేను చెప్తా. ఒక్కరికి మాత్రం ఇస్తా. సాటర్డే లైవ్ టైమింగ్స్ మాక్సిమం చూద్దాం. నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో ఉండండి. ఖచ్చితంగా నేను చెప్తాను. 7:00 మాక్సిమం 7 ఉండొచ్చు ఈవినింగ్ టైంలో. అన్న బీటెక్ థర్డ్ ఇయర్‌లో నా స్టడీస్ బాగానే చేస్తున్నాను కానీ బాగా ఏం చేయట్లేదు. చెప్పాను కదా! 2, 3 టైమ్స్ చెప్పకండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఓకే. సూపర్బ్. ఇంకా క్లోజ్ చేద్దామంటే క్లోజ్ చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను. ఇంకా. ఇంకా. సో, నేను మాక్సిమం 5 అవర్స్ నిద్రపోతాను. 4-5 అవర్స్ మాక్సిమం. 2-7. కాకపోతే ఇంకా వేరేది ట్రై చేస్తున్నాను. అది ట్రై చేస్తే నేను 5:30కి బ్రహ్మ ముహూర్తంలో లేవాలన్నమాట. అంతే. 5:30కి లేస్తా. అట్‌లీస్ట్ మీరొక 100 మందికి షేర్ చేస్తే దానికి తగ్గట్టుగా నేను ఎక్కువ మంది అవుతారు కదా! అప్పుడు తీసుకుంటాను. అది ఎలా ఉంటుందంటే మనకి యూకే నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా! అక్కడ అంతా. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి కంపెనీస్ అవన్నీ ఎక్కువ యూఎస్ నుంచి వస్తాయన్నమాట. ఓకే. సో, అక్కడి నుంచి రావడం వల్లనే మనకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. యూఎస్ రిజిస్ట్రేషన్ వచ్చిందనుకోండి మనకు ప్రాజెక్ట్స్ ఉండవు. ఓకే. ఈ మాస్టర్స్ ఇవన్నీ గూడా టైమ్ వేస్ట్ క్యాండిడేట్స్ అబ్బా! మీరసలు చేయకండి. నా మాట ఇనకండి కాదు. నా మాట వినండి. నేను చెప్పి నేను మర్చిపోతున్నా. నేనే ఉన్నాను కదా! ఒక 10థ్ క్లాస్ ఫెయిల్ అయినవాడు, ఒక ఇంటర్ ఫెయిల్ అయినవాడు, ఒక డిగ్రీ ఫెయిల్ అయినవాడు ఇంత చేశాడంటే మీరు మాస్టర్ తీసుకొని ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఏమంటే మనోళ్ళకి కొంచెం కంపారిజన్ ఎక్కువుంటది మన ఇండియాలో. నా కొడుకు యూఎస్‌కెళ్ళాడు. నా కొడుకు యూకేకెళ్ళాడు. మా వాడు మంచి ముచ్చట్లాడుతున్నాడు. అమ్మాయిలతో తిరుగుతున్నాడు. అది వేరే విషయం. కానీ మా వాడు యూఎస్‌కెళ్ళాడు. యూకేకెళ్ళాడు. అంతే. ఇది మాత్రం కావాలి మనోళ్ళకంతే. వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఏ పెట్రోల్ బంక్‌లో వర్క్ చేస్తున్నాడు, ఏ పిజ్జా దాంట్లో పని చేస్తున్నాడో వాళ్ళకి సంబంధం లేదనమాట. ఇవొద్దు. డిగ్రీలు ఇవన్నీ పెద్ద పెద్దవి వద్దు మనకు చదువు. మీకు టార్గెట్ ఏముంది? జాబ్ కావాలి. అది ఎప్పుడు? గోల్ పెట్టుకోండి. ఆ గోల్‌కి రీచ్ అయ్యే ముందే మీరు జాబ్ తెచ్చుకోవాలి అంతే. ఇంకా ఏముంది? ఇంకా అన్న మాస్టర్స్ అయితే అయిపోయింది. అన్న యూట్యూబ్‌లో మంచి ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయా ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడానికి? నేనొత్తాను. నేనిస్తా నేను. నేను నాదే సబ్స్క్రైబ్ చేసుకో. నేను చెప్తా. సండే పెట్టుకుందాం. నార్మల్ డేస్‌లో చాలా మందికి కుదరదు. షూర్ వైష్ణవ్. చేద్దాం. సండేనే చేసుకుందాం. లింక్డ్ఇన్ ప్రొఫైల్ రావట్లేదన్న. నేను పెడతా ఉండు. దాంట్లో లాగిన్ అయ్యి పెట్టేస్తా. ఇప్పుడు చూడండి నేను ఒకసారి చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను.
దిస్ ఇస్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్నమాట. ఓకే. మీరు ఎవరైనా కూడా ఇప్పటి నుంచి ఎవరైనా మీరు కోర్స్ తీసుకునే వాళ్ళన్నా ఏం చేసినా కూడా ఫస్ట్ చూడండి వాడు ఏం చేస్తున్నాడు, ఏంటి, ఉన్నాడా లేకపోతే ఫేకా లేకపోతే ఒక సోల్ చెప్తున్నాడా ఫస్ట్ చూడండి. ఓకే. సో కంప్లీట్గా ఉంది, ప్రాపర్గా ఉంది, వాడు ఏం చేస్తున్నాడు ఏమి ఎంత తెలుసుకున్న తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. మీ టైం కానీ మీ ఎనర్జీ కానీ వేస్ట్ చేసుకోకండి. గాట్ ఇట్. సో ఇదే అనమాట నాది. ఇట్లా చూడండి సరిపోతుంది. ఇంకా ఏమైనా ఉందా? ఇంకేం లేకపోతే వైండ్ అప్ చేద్దాం. ఇది చాలా టైం అయింది. గుడ్ నైట్ అన్న. థ్యాంక్స్ లక్ష్మీ నారాయణ. నాకు సాఫ్ట్వేర్లో నచ్చిన విషయం అంటే నచ్చినది ఏంటి? అన్న డిగ్రీ తర్వాత ఏం ఒకటి చెప్తున్నా, నువ్వు డిలైట్లో వర్క్ చేసినా, ఐబిఎంలో వర్క్ చేసినా, ఎక్కడ వర్క్ చేసినా కూడా నువ్వు ఒక్కసారి కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరు అడగరు. ఓకే. సో మ్యాక్సిమం వాళ్ళు చూసేది ఏంటంటే నీ ఎక్స్పీరియన్స్ ఏముంది, ఏ కంపెనీలో వర్క్ చేసావు, దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి మించి వేరే దానికి ఉండదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. ఓకే. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. సో ఇంకా ఐఎమ్ బీయింగ్ నాట్ వర్కింగ్ వెరీ హార్డ్ టు బిల్డ్ లాజిక్. నేను చెప్తాను లాజిక్, మీకు చెప్తున్నాను కదా, యూట్యూబ్లో ఎవరు చెప్పండి అయితే నేను చెప్తాను. లాజిక్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా థింక్ చేయాలి, ఏం చేయాలి, ప్రతిదీ నేను చెప్తాను. సో యూకే యూఎస్ఏ వాళ్ళ ప్రాజెక్ట్స్ మనకు వస్తాయి. సిమిలర్ మన ఇండియా నుండి ప్రాజెక్ట్స్ వెళ్తాయి. ప్రాజెక్ట్స్ ఎలా వెళ్తాయా? సేమ్ లేదు. ఇప్పుడు యూఎస్లో ఇప్పుడు నా శాలరీ ఎలా ఉంటుందంటే అక్కడ 1.5 నుంచి 2 crores ఉంటుంది అనమాట యూఎస్ నుంచి. ఇప్పుడు 2 crores ఇచ్చి ఒక అబ్బాయిని పెట్టుకోవడం కాకుండా అదే ఒక 30 లక్షలు 40 లక్షలు ఇచ్చి మన ఇండియాలో పెట్టుకుందాం. అలాంటి వాళ్ళు మనకి 5-6 మంది దొరుకుతారు కదా. సో వర్క్ ఎక్కువ చేస్తారు. ఇంకా మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అంటే ఒక 4-5 ప్రాజెక్టులు అవుతాయి కదా అన్న థాట్తో మనకి ఇస్తారు మన ప్రాజెక్ట్స్ అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నువ్వు తీసుకున్నావు కదా, నేను ఏం చేయలేను కాబట్టి ఆల్రెడీ కోచింగ్ స్టార్ట్ అయింది కదా, వదిలేసి లైట్ తీసుకో. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. స్టార్ అంటారు, తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలంటారు, తర్వాత హారిజెంటల్ అంటారు. నీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా నీకు పనికి వస్తాయి ఎప్పటికైనా కూడా. నువ్వు అది ఇంపార్టెంటా లేకపోతే నీకు ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ప్రాజెక్ట్ బిల్డ్ చేయి. దానికి ఎవరు కావాలంటారు? నువ్వు ఇది లాజిక్ బిల్డ్ చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తాయి నీకు లాజిక్స్. నువ్వు స్టార్లు పైనుంచి కిందకి రావాలి, కింద నుంచి పైకి రావాలి, లెఫ్ట్ రైట్, ఇవన్నీ ఓల్డ్ మెథడ్స్ అనమాట. ఇవన్నీ పనులు కావు. కొంచెం అవ్వండి. వేస్ట్ అని వేస్ట్. 10 మంది పిల్లలు. సో మీకు ఎలా జాబ్స్కి వెళ్ళారు డిగ్రీ లేకుండా? ఆల్రెడీ చెప్పాను కదా. సో ఎవరు కూడా నువ్వు ఏం చేస్తావని చూడరు అనమాట. సో నీ ఎక్స్పీరియన్స్ మాత్రమే చూస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా నేను మైక్రోసాఫ్ట్కి ప్రిపేర్ అవుతున్నాను. బట్ తర్వాత నాకు అర్థమైంది అవసరమే మనకి అన్నట్టు. అవసరం లేదు. సో ఆల్రెడీ మీకు చెప్పేశాను. నేను వర్క్ చేసిన కూడా ఎంఎన్సీలో కదా. సో స్టార్టింగ్ చేసింది మాత్రం నేను స్టార్టప్ తర్వాత అన్నీ చేసింది మొత్తం కూడా ఎంఎన్సీలో అనమాట. ఓకే. సో నేను హర్ష వీడియోలో క్లియర్గా నేను చెప్పా, నేను డిగ్రీ ఫెయిల్ అయ్యాను. తర్వాత తను అడిగాను డిగ్రీ పాస్ అయ్యా లేదన్నట్టు. నేను తర్వాత చెప్పాను నేను పాస్ అయ్యాను అన్నట్టు. కానీ నాకు జాబ్ వచ్చింది, నాకు స్కిల్ మొత్తం కూడా నా స్కిల్స్ చూసి నా ప్రాజెక్ట్ చూసి అన్నమాట. ఓకే. అది ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా లేవా? థ్యాంక్స్ లాట్ యువర్ లవ్ అండ్ యువర్ ఎఫెక్షన్. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అందుకు కూడా రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అన్నిటికి కూడా. ఏమంటే నేను ఓపెన్గానే చెప్తున్నాను అనమాట. అంతే. ఏదైనా కూడా రియాలిటీ దగ్గర ఉండాలి. దేర్ ఇస్ నో మ్యాజిక్, ఓన్లీ ద లాజిక్ అనమాట. డేటా అనాలిసిస్ ఆల్రెడీ చెప్పేస్తాను వైష్ణవ్. ఎప్పుడు గుర్తుపెట్టుకో, టూల్స్ అనేది లైఫ్లో ఎప్పుడు ఉండవు. ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అన్నీ కూడా మింగేస్తుంది అనమాట. ఓకే. నువ్వు ఏదైతే చేతితో రాస్తావో నువ్వు చేయగలుగుతావో అది మాత్రమే లైఫ్లో ఉంటుంది. కానీ టూల్స్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, ఇక్కడ నుంచి అక్కడ పెడతానంటే లైఫ్లో ఎప్పటికి కూడా జాబ్స్ ఉండవు. ఓకేనా?
సో నువ్వు థింక్ చేయి, ఇప్పటి నుంచి నువ్వు థింక్ చేయి. బాబాయ్ చేస్తాడు. థ్యాంక్స్ లాట్. మీ స్ట్రెంత్ బేస్డ్ గోస్ట్. స్ట్రెంత్ బేస్డ్ ఏం కాదు, కడుపు కాలితే అన్నీ వచ్చేస్తాయి అంతే. కసి ఉండాలబ్బా. మీరు ఇప్పుడు మంచి ఉడకరక్తం అనమాట మీది మామూలు కాదు కదా. ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత, బ్యాగ్ పెట్టుకుని బయటకు వెళ్ళిన తర్వాత మీరు జాబ్ కొట్టి ఇంటికి రావాలన్నమాట. మీకు ఫుడ్ తినడానికన్నా ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, నీ సిచ్యువేషన్ ఎలా అయినా ఉండొచ్చు బ్యాడ్. ఓకే, సో నువ్వు ఏం చేసినా పర్లేదు, నువ్వు డబ్బు సంపాదించుకోవాలి, నువ్వు పక్క జాబ్ తెచ్చుకొని నువ్వు ఇంటికి రావాలి అంతే. అంతకుమించి ఏం లేదు. అది మరి ఎక్కువ మోటివేషన్ ఎక్కువైపోద్ది. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ నాట్ ఏ జేజ్ డెవలపర్, ఐ లర్న్ బట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ స్టైలింగ్, హౌ టు ప్రాక్టీస్. నేను చెప్తాను అన్నీ చెప్తాను. ఒక్కరోజు చెప్పలేను కాబట్టి అన్నీ చెప్తాను. కరెక్ట్ 1 ఇంకా 36 ఇంకా 4 minutes ఉంటాను. ఏమంటూ చెప్పండి, తర్వాత అయిపోతుంది. ఆడియో ఇన్స్టా, లింక్డ్ఇన్, యూట్యూబ్ నేను ఆల్రెడీ అక్కడ యాడ్ చేశాను. గ్రేట్. సరే అయితే వైండప్ చేద్దాం అయితే ఈరోజు, మరి ఎక్కువైపోయింది. అప్డేట్ చేస్తాను, షూర్గా అప్డేట్ చేస్తాను. ఇంకా వైష్ణవ్, ఇంకా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేవా? ఓకే, మీకు ఏమున్నా కూడా ఓకే, మీరు ఒకవేళ చెప్పాలనుకున్నా, ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. బ్రో నాకు ఇంకా ఇలా చెప్పండి, లేకపోతే అలా చెప్పండి, మీరు ఇలా చేస్తున్నా నాకు అర్థం కాలేదు, ప్రతిదీ ఉన్నా నాకు చెప్పండి. ఓకేనా? సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, గుడ్ బై, హెల్త్ బాగా చూసుకోండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.